ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కాశీ మజిలీ కథల్లో ఉన్నాం కదా, మనం సిరీస్లోకి వెళ్తూ ఉన్నాము. అయితే ఎక్కడి దాకా వచ్చిందంటే, వాళ్ళు ఒక రాజ్యంలోకి వెళ్ళారు, ఈ పిల్లలంతా కూడా ఐదుగురును. ఆ రాజ్యంలో రాజేమో పగటిని రాత్రిగా, రాత్రిని పగటిగా మార్చాడు. సో రాజుకి బుద్ధి చెప్పాలనుకున్నారు. ఏ విధంగా బుద్ధి చెప్పారు? చాలా తెలివిగా చెప్పారు వీళ్ళు. ఏం చేశారంటే, ముందు తమ ఎవరింట్లో అయితే దిగారో వాళ్ళ ఇంట్లో, ఆ చుట్టుపక్కల ఇళ్లలో తాము కాశ్మీర్ నుంచి వచ్చిన నేత పని వాళ్ళమని చెప్పుకున్నారు. నేత పని అంటే మనం బట్టలు నేసేది. సరే, చుట్టుపక్కల అందరికీ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. మేము కాశ్మీర్ దేశం నుంచి వచ్చాం, మీరు చాలా కొత్త కొత్త విషయాలని మీద ఆసక్తి కలిగి ఉన్నారని తెలిసి మేము చాలా సంతోషించాం. మా దగ్గర ఒక అపురూపమైన వస్త్రాలు నేసే విద్య ఉంది. మామూలు వస్త్రం కాదు, సూపర్ వస్త్రాలు ఉన్నాయి మా దగ్గర. అయితే మా రాజుగారికి ఎప్పుడు మేమే నేస్తాం. అక్కడేదో కొంచెం సమస్య వచ్చింది. ఇంత కొత్త రకపు వస్త్రాన్ని ధరించాలంటే కొత్త రకపు ఆలోచన ఉన్న వాళ్ళు కావాలి కదా. మీరైతే కొత్త వాళ్ళు, మీ కొత్తతనం ఏమిటి? పగటిని రాత్రి, రాత్రి పగలు చేసి పారేస్తారు. మీరు అంత నవీనత్వాన్ని కోరుకుంటారు. ఇంత నూతన నవీనత్వాన్ని కోరుకునే వ్యక్తులకి ఇలాంటి బట్టలు ఇవ్వాల్సిందేనని భావించి అక్కడి నుంచి వచ్చామంటే అన్నారు. రాజుగారికి సంతోషం వచ్చేసింది. అమ్మా, మన పద్ధతి ఎలాంటిదో నేను ఇన్నాళ్ళ నుంచి భయపడుతున్నాను. కాశ్మీరు అంటే అది ఇక్కడెక్కడ ఉంది, ఎక్కడో ఉంది కదా కాశ్మీరు. పైగా ఈ వచ్చిన వాళ్ళు రాజకుమారులు చక్కగా బాగున్నారు. ఒకడు రాజకుమారుడు, మంత్రి కుమారుడు, మిగిలిన ముగ్గురు కూడా ఈ రాజహోదాలో పెరిగిన వాళ్ళే కళకళలాడుతూ బాగున్నారు కుర్రాళ్ళు. దాంతో ఆయనకు సంతోషం వచ్చేసింది. ఏమిటి మీ వస్త్ర విశేషం తాలూకు గొప్పతనం అంటే, మామూలు వస్త్రాలు కాదండి, మేము ఎక్కువ నెయ్యం. సంవత్సరం 6 నెలలు ఏడాది దాకా పనిచేస్తాం. పనిచేసి మేము నేసేది ఏమిటి? ఒక ధావతి, ఒక ఉత్తరీయం, ఒక చీర, ఒక ఉపరి వస్త్రం, 4 బట్టలు. వాటికి 6 నెలల నుంచి సంవత్సరం టైం పడుతుంది. మీకోసం తొందర 6 నెలల్లో పూర్తి చేస్తాం. ఈ వస్త్రం విశేషం ఏంటంటే, ఇది అపురూపమైనది, దేవతా వస్త్రం, మామూలుది కాదు. ఇది వ్యభిచార దోషం వల్ల పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కనపడదు. ఈ వస్త్రాన్ని ఎవడైతే చూస్తాడో వాళ్ళ అమ్మగారు మంచి చరిత్ర కలిగిన తల్లి ఉన్న వాడికే ఇవి బాగా కనపడతాయి, లేని వాడికి కనపడవు అని చెప్పారు. రాజుగారు, మా అమ్మ చాలా గొప్ప ఇల్లాలు, మా అత్తగారు మరీ గొప్పది, భార్య ఇక ఇంకా అసలు చెప్పక్కర్లేదు. మా అత్తగారు చాలా పెద్ద వంశానికి చెందిన ఆవిడ, కాబట్టి మనకేం భయం. అలాగే అన్నాడు. సరే, మీకు ఏం కావాలో చెప్పండి అంటే, ముందు ఒక పెద్ద భవంతి, పనిచేసేందుకు కొంతమంది మనుషులు, దీనికి కావాల్సిన డబ్బు దశకం అన్నీ ఏర్పాటు చేయమన్నారు. హాయిగా పెద్ద భవంతి ఇచ్చారు బ్రహ్మాండంగా. ఈయన ఏదో అపురూపమైన వస్త్రాలు నేస్తున్నారు ఈ 4 అబ్బాయిలు 5 అబ్బాయిలు అని చెప్పారు. ఈ భవంతిలో చక్కగా ఆట పాట, వీళ్ళకి కావాల్సినవన్నీ తిండి గిండి బ్రహ్మాండమైన సప్లైస్, రాజుగారి చుట్టాలకి ఎంత బాగా ఇస్తారో అవన్నీ ఇచ్చారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, సమస్తమైనవి. సరే, హాయిగా వీళ్ళు ఏం చేశారు, లోపల అందులోకి చేరాక ఆనందంగా కాలం గడపడం మొదలుపెట్టారు. లోపల బాణాలు వేసుకునేవాళ్ళు, కత్తులు దూసుకునేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు 5 రకరకాలు. సరే, రోజులు గడిచినాయి, 1 నెల గడిచింది. రాజుగారికి ఏమిటి వీళ్ళు ఏం చప్పుడు చేయట్లేదు, ఏం చేస్తున్నారో చూద్దాం అని చెప్పి ఆ ఊళ్ళో మండలంలో ఉన్న చిన్న ఆఫీసర్లు ఉంటారు కదా, ఓ తహసీల్దార్ని, ఓ మున్సబు లాంటి వాళ్ళని 2 పంపించాక లోపలికి వెళ్ళారు వాళ్ళు. లోపలికి వెళ్తే సరే వీళ్ళు వస్తున్నారని తెలిసి వీళ్ళు 5 రెడీగా కూర్చుని బట్టలు ఏదో నేస్తున్న సీన్ కనపడుతోంది. అక్కడ ఏమీ లేదు, వస్తువు నేస్తున్నారు అంతే. దేన్ని నేస్తున్నారో కనపట్టల్లా. అప్పుడు ఒకడు వచ్చాడు దగ్గరికి, ఈ సాంబుడు 5 ఉన్నాడు కదా, 4వ వాడు అన్నాడు, చూసారా అసలు ఈ దారం నేయటానికి, దారాన్ని తీయటానికే మాకు 1 నెల రోజులు పట్టిందండి. ఎంత అపురూపమైన దారం, పట్టుకి కూడా ఇది ఉండదు, చూడండి ముట్టుకోండి అని ఇది చేతికి అందించాడు. వాడు చేతికి అందిస్తున్నాడు, చేతిలో ఏం లేదు. కంగారు పడి తెచ్చారు వీళ్ళిద్దరు. నాయన, మా అమ్మ మంచిది కాదా, మా అమ్మకి ఏదైనా దుష్ప్రవర్తన ఉందా మనకు తెలీదు, ఇప్పుడు ఇంత వయసు వచ్చాక మా అమ్మని ఏమంటాం అని ఒకడు అనుకున్నాడు. 2వ వాడికి కనపట్టల్లా. ఒకవేళ నాకు నీకు కనపట్టలేదు అంటే మా అమ్మ మంచిది కాదని వాడు అనుకుంటాడేమో, నాకు కనపట్టలేదంటే వీళ్ళమ్మ మంచిది కాదని వాడు అనుకుంటాడు. బిక్క చచ్చిపోయి ఇద్దరు ఆహాహా ఎంతో బాగుందండి, ఈ రంగును ఏమంటారండి అని అడిగాడు. అడిగితే ఇది కనకాంబరంలో లేత రంగు అని చెప్పాడు ఆయన. కనకాంబరాలు మీ ఊళ్ళో ఈ రంగులో ఉంటాయండి, మాకు కొంచెం ఎర్రగా ఉంటాయండి అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ కనపడని రంగు మీద
బోళ్ళసేపు డిస్కస్ చేసి లేత కనకాంబరం రంగులో మరీ లేత రంగుతోటి వీళ్ళు వస్త్రాన్ని నేస్తున్నారని బయటకు వచ్చి చెప్పారు. ఇంకో 10 రోజులు గడిచింది. 15 రోజులు ఈసారి సైన్యాధ్యక్షుడు ఆయన భార్యామణి ఇద్దరు వచ్చారు చూడడానికి. వీళ్ళిద్దరూ గతుక్కోమన్నారు. ముందే సైన్యాధ్యక్షుడికి ఆయన జన్మ మీద కొంచెం అనుమానాలు ఉన్నాయి పాపం. సరే నాకు కనపడకపోవటంలో ఇదేముందిలే, మనకు ముందే తెలుసు నన్ను ఎక్కడి నుంచో పెంచుకొచ్చారు, అసలు ఎక్కడి నుంచి తెచ్చారో కూడా మా అమ్మ నాన్నకు తెలీదు, నన్ను పెంచిన వాళ్ళే తెలుసు, మా అమ్మ ఎట్లాంటిదో, అయ్యో నా జీవితం అని సైన్యాధ్యక్షుడు లోపల ఏడుపు గొంతు పెట్టుకుని ఇంకేం చేయలేక నాకు కనపట్టలేదు న్యాచురల్లీ అనుకున్నాడు. సైన్యాధ్యక్షుడు భార్యకి అర్థం కాలేదు, ఏంటి ఏమీ కనిపించట్లేదు, ఓవేళ ఇప్పుడు నేను ఎప్పుడు ఆవిడ ఏమనేది నీకు జీవిత చరిత్ర మంచిది కాదు అని మొగుడిని దెప్పేది ఆవిడ. ఇప్పుడు నాకు కనపట్టలేదంటే నీ జీవిత చరిత్ర కూడా మంచిది కాదంటాడు కదా, అందుకని కిక్కురు మనకండా ఊరుకుంది. బాగుందన్నారు. అసలు ఈ రంగులు మా ఊళ్ళల్లో నెయ్యరండి, ఇలాంటి క్లాతు, ఇలాంటి నునుపు, ఇలాంటి మెరుపు, ఓహో అన్నారు. స్త్రీలు ఇంకొంచెం బాగా మెచ్చుకుంటారు కదా, ఈవిడ ధోరణిలో ఈవిడ కూడా మెచ్చుకుంది. ఇక వస్తారు చూస్తారు ప్రతివాడు గతుక్కుమంటాడు. వీళ్ళేమో ఈ అబ్బాయిలేమో ఈ రంగు అంటారు, ఈ మెరుపు అంటారు, సగం అయ్యిందంటారు, కొలుస్తాడు చేత్తో 5 మూరలు అయిందంటే ఇంకొక 3 మూరలు అయితే పంచ తయారైపోతుంది, ఇక ఉత్తరీయం పనే అంటారు. సరే ఎన్ని బాగానే ఉన్నాయి కదా, ఇవి ఎలా, ఈ వస్త్రాలు తీసుకోవడం ఎట్లా అని రాజుగారు ప్రశ్నిస్తే వీళ్ళు ఏమన్నారు, ఏముందండి మీరు మనం ముందనుకున్నదే 1,00,000 రూపాయలు వస్త్రానికి అనుకున్నాం కదా, మీరు ఏదైనా బాగా నచ్చితే మీరు ఇచ్చే బహుమతి కూడా ఇవ్వచ్చు, మేము పుచ్చుకుంటాం, పైన అది మీ ఇష్టం, చాయిస్ మీదే, మాకు అంటే తప్పకుండా ఇవ్వాలని లేదు, బక్షీషు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు, టిప్ అన్నమాట, ఇవ్వపోయినా పర్వాలా. ఈ వస్త్రాలు స్వీకరించవలసిన వాళ్ళు చక్కగా ఏనుగుని ఎక్కువ, మంచిగా రథాన్ని ఎక్కువ రావటం, మీ మంది మార్బలం పరివారాన్ని కూడా తెచ్చుకోవచ్చు, మా బస దాకా వచ్చి చక్కగా మేము తయారు చేసిన వస్త్రాన్ని కట్టుకుని మీ ఇంటికి వెళ్ళిపోవటమే. ఈ వస్త్రాలు కట్టుకున్న భార్యాభర్తలకి బ్రహ్మాండమైన పేరు వచ్చే కుమారుడు పుడతాడు. మా పెద్దరాజు గారికి అలాగే పుట్టాడు, మంచి పేరున్న కొడుకు కలుగుతాడు. ఇప్పటిదాకా ఈ కానీనుడికి సంతానం లేదు. బాగుంది. సరే ఏనుగు మీద రావడానికి ఆయన ఏం చేశాడు, చుట్టాలు పక్కాలు అందరికీ చెప్పాడు, ప్రజలందరికీ టంకేశాడు, మీరందరూ నాతో రావాలి, ఈ అత్యద్భుత వస్త్రాలు తీసుకోవడానికి మనమంతా వెళ్ళాలన్నారు. ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 6 నెలలు గడిచినాయి, వీళ్ళు వస్త్రం తయారైపోయిందన్నారు. సరే రాజుగారు భార్యమణి ఇద్దరు ఏనుగెక్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది, దిగి వస్తే వీళ్ళు 2 పళ్ళాలు పుచ్చుకొచ్చారు. ఇది రాజుగారి వస్త్రం, ఇది రాణిగారి వస్త్రం అని. అందులో ఏమీ లేవు. వీళ్ళిద్దరూ తెల్లమొహాలు వేశారు. ఏమనాలో తెలియదు. రాజుగారికి ఎంత బాధేసింది, అయ్యో ఇంత రాజుని నేను, మా అమ్మ మంచిది కాదని నేను ఎవరికైనా ఎలా చెప్తాను, എനിക്ക് లోపల ఏడుపు వచ్చేస్తోంది. ఇంత గొప్పవాడిని, రేపొద్దున ఈ వస్త్రాలు కట్టుకున్నాక నాకు చక్కటి కొడుకు పుడతాడు, నా కొడుక్కి నేనేమని చెప్తాను, ఈ దేవతా వస్త్రాన్ని కంటితో చూసే అదృష్టం కూడా లేని దౌర్భాగ్యపు జీవిత చరిత్ర నాదని నేను ఎలా చెప్పగలను అని ఆయన ఏడ్చుకుంటున్నాడు లోపల. రాణిగారు నిర్ఘాంతపోయింది. అయ్య బాబోయ్, మా అమ్మ అసలు ఎంత పంచప్రాణాలుగా ఉంటుంది మా నాన్న అంటే, అలాంటిది ఏమిటి ఇలా వచ్చింది మన కర్మ అనుకుని రాజు రాణి ఒకళ్ళతో కిమ్మనకుండా ఊరుకున్నారు. కిక్కురు మనలేరు, ఏమైనా అంటే చెడ్డ పేరు వచ్చేస్తుంది. నిశ్శబ్దంగా ఉన్నారు. సరే ఏమైంది, ఇప్పుడు ఏం చేయాలన్నారు, వస్త్రాలు కట్టుకోవాలంటే ఒంటి మీద ఉన్న వస్త్రాలు పెట్టాలి, ఆ ఉన్న వస్త్రం కట్టుకోవాలి. ఈ లోపల చీర కట్టుకోవడానికి హెల్ప్ చేయడానికి ఒక హెల్పర్ని పిలిచారు. ఆవిడ ఏదో బరువైన పెళ్ళాన్ని మోసుకెళ్తున్నట్టు నటించి రాణిగారిని లోపలికి తీసుకెళ్ళి ఆవిడ కట్టిన చీర ఓడదీసి ఈ దేవతా వస్త్రాన్ని కట్టించారు. ఉపరి వస్త్రం కూడా ఒకటి, అంటే ఇప్పుడు అప్పుడు జాకెట్లు కుట్టటాలు లేవు కదా, స్తనవల్కలం కట్టుకోవడానికి ఒక క్లాత్, అది కూడా కట్టారు. ఒంటి మీద చక్కగా దేవతా వస్త్రాలు ధరించారు. ఇద్దరు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఎంత తేలిగ్గా ఉన్నాయి, బట్టలు ఉన్నట్టు లేదు. సరే వరప్రసాదాలకి 1,00,000 రూపాయలు ఇచ్చేశారు. మీరు ఇంత అత్యద్భుతమైన బట్టలు నేసినందుకు ఈ 10,000 ఉంచుకోండి అని బక్షీష్ కూడా ఇచ్చారు. గొప్పగా ఇవ్వద్దా, ఇంత టిప్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మన బట్టి వాళ్ళు వెళ్ళి 10 రూపాయలు ఇస్తాము, కొంచెం పెద్ద వాళ్ళు వస్తే 100 ఇస్తారు, ఇంకా పెద్దవాళ్ళు వస్తే పడేయాలి కదా వాళ్ళ శక్తి అనుసారం. అందుకని 10,000 వరహాలు ఎక్స్ట్రా ఇచ్చారు. సరే వీళ్ళు ఇట్లా గడప దిగి ఏనుగెక్కారు. రాజ్యంలో ఉన్న జనమంతా నిర్ఘాంతపోయారు. ఇద్దరు దిగంబరంగానే ఉన్నారు రాజు రాణి. దిగంబరంగా అంటే ఏవో లోపల వస్త్రాలు ఉన్నాయి, లోపల వస్త్రాలు ఉంటే ఉండటం ఏముంది అంటే ఇక హాఫ్ నేకెడ్ కాదు, దాదాపుగా నేకెడ్గా ఉన్నట్టు, ఏదో కొద్దిగా ఉంది లోపలంతే. అక్కడి నుంచి ఏనుగెక్కారు. ఈ రాజవీధిలో వస్తుంది జనాలంతా మొహమ్మద్, ప్రతివాడు ఇదేంటి మా అమ్మ మంచి, ప్రతివాడికి ఇప్పుడు ఎవరైనా చూడు నీకు బుద్ధి లేదు అంటే బాగుంటుంది, మీ అమ్మకు బుద్ధి లేదు లాంటి మాట వినగలమా మనం? మానవ మాత్రుడు తల్లి నింద తట్టుకోలేడు, మీ నాన్నని తిట్టినా బాగుంటుంది.
వినపడినట్టు ఊరుకుంటారు. తల్లి నింద మాతృ నింద సహించరాని నొప్పి, అమిత బాధ కలిగిస్తుంది. వీళ్ళు కరెక్ట్గా ఆ పాయింట్ చూసి కొట్టారనమాట. సరే ఎక్కేశారు ఏనుగు. ఆ రాజుగారు భార్య వెళ్తుంటే ఆ పైనుంచి ఊళ్ళో జనమంతా గోడల మీద మేళ్ల మీద నుంచి చూద్దాం అనుకున్నారు. అది చూసే వాళ్ళంతా తెల్లబోయి ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్న వాళ్ళని చూసి ఎవరి దారిని వాళ్ళు తలకాయలు ఎంచుకున్నారు, సిగ్గుపడి తెచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళాక ఆయన చాలా దిగులుగా, రాణి నీ చీర ఏ రంగుదో నాకు చెప్పవా, నాకు కనపడలేదు అన్నాడు. అనగానే రాణిగారు తెల్లబోయి, అదేంటి మీకు కనపడలేదని, నాకు కూడా కనపడలేదండి అని అనేసరికి, అయ్యో ఇలాంటి మాట వస్తుందేమో మా అమ్మ మీదని నేను ఎవరికీ చెప్పలేదు, అసలు నీకు వస్త్రం లేదంటే ఏమంటి మీద ఏమీ లేవు, నీకు ఏమీ లేదు. నా పరిగెత్తింది రాణిగారు లోపలికి. గబగబా ఏదో చీర కట్టుకుంది, మొగుడిని అమనాబుతులు తిట్టేసింది, ఆవిడ నోటికి వచ్చడానికి తిట్టింది. నీ వల్ల ఇప్పుడు నేను రోడ్డు మీద ప్రజలందరూ నన్ను నగ్నంగా చూసేసారు, అర్ధనగ్నంగా. ఆయన నన్ను చూసారు. అసలు రాణిగారు ఎవరికి కనపడకూడదు, మామూలుగా మేలు మూసుకేసుకుంటుంది. అక్కడి నుంచి చెడామడా పెట్టేసింది. రాజుగారు వెంటనే కుబుద్ధిని, ఆ బుద్ధిని, మొత్తం మంత్రి కూడా వెళ్ళాడు కదా, మొత్తం ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. ముందు కుబుద్ధిని అడిగాడు, పళ్ళు రాలగొట్టేస్తాను, నిజం చెప్పు. బెదిరించాడు. నాకేం కనపడలేదు ప్రభు, ఒకవేళ నేను చూడలేదంటే మా మాతృమూర్తి మీద ఏదైనా దోషం వస్తుందేమో, మాట తప్పుడు మాట మా అమ్మగారి మీద వస్తుందని నేను చెప్పలేదన్నాడు. ఇక ఒకళ్ళు వెళ్ళిన జంట అందరిని పిలిచారు. అన్ని జంటలు ఇదే గోల, మేము ఎవరేమో చూడలేదు, మా అమ్మ మీద మాట వస్తుందని ఊరుకున్నాము. మా అమ్మ ఏదో కానీ నన్ను ఎత్తు పెంచింది, కనిపించింది తల్లి కదా, ఒక మాట అంటే సహించగలమా, అందుకని చెప్పలేదు. అప్పుడు ఆయన, అమ్మో ఇంకేముంది, వాళ్ళు నన్ను మోసం చేశారు, పదండి అని రాజుగారు, సైన్యాధ్యక్షుడు, మంత్రి గారు ఆ మేఘాల మీద పరిగెత్తారు. పరిగెడితే ఆ వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. వీళ్ళు ఏనుగుల మీద ఎక్కి బయటికి రాగానే 5 అబ్బాయిలు తటాపుటా సర్దేసుకున్నారు. రాజుగారు ఇచ్చిన డబ్బులు మూట సర్దేశారు, జంప్ వెళ్ళిపోయారు ఆ మేఘాల మీద. ఇంకేముంది, ఏం లేదు. అక్కడ గోడ మీద ఒకటి అంటించింది, ఒక ఆయుధం. మేము ఇంద్రుడి దగ్గర నుంచి వచ్చాం, రాత్రి పగలు నిర్ధారించిన వాళ్ళు దేవతలు, నువ్వెవడివి ఈ పద్ధతులు మార్చడానికి, నీకు బుద్ధి వచ్చేందుకు ఇంద్రుడి వల్ల వచ్చిన దూతలమైన మేము, ఇంద్రుడి దగ్గర నుంచి వచ్చిన దూతలమైన మేము నీకు బుద్ధి చెప్పడానికి ఈ దేవతా వస్త్రాల వ్యవహారం చేశాము. నీకు భూమి మీద ఎవడికి కనపడవు ఆ బట్టలు, దేవతలకే కనిపిస్తాయి. నువ్వు రాత్రిని పగలు, పగటికి రాత్రి చేయడానికి నువ్వు దేవుడివా, ఈ పిచ్చి పిచ్చి పద్ధతులు మార్చుకో అని చెప్పి రాసింది. మా కోసం వెతకద్దు, ప్రయత్నం చేయదు, ఇంద్రుడి ఆగ్రహానికి గురవుతావు. నిజంగానే ఇంద్రుడి ఆగ్రహమేనని భయపడ్డారు వీళ్ళు. వెంటనే రాత్రి పగలు సెట్ చేసేశారు. దేనికి దాన్ని చేశారు. కుబుద్ధిని తీసిపారేసి, సుబుద్ధి పాత మంత్రి ఉన్నాడు కదా, ఎక్కడో పడేశారు. ఆయన్ని పిలిపిస్తే ఆయన వచ్చి మొత్తం అన్ని రాత్రి పగలు అన్ని సెట్ చేసేసాడు. ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదని రాణి గారిని బాగా ఓదార్చి మొత్తానికి ఆ రాజ్యాన్ని సజావుగా చేశారు. ఈ పని చేసిన ఈ వరప్రసాదులు 5 ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి ఇంకో రాజ్యాన్ని ఉద్ధరించడానికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళాక ఏం చేశారు వీళ్ళు, ఉత్తర దిశగా ప్రయాణం అయ్యారు. చాలా దూరం వెళ్ళారు. సరే వెళ్ళేసరికి ఒక పెద్ద అడవిలోకి చేరారు వీళ్ళు. ఈ అడవిలోకి చేరితే ఆ అడవిలో వాళ్ళకు ఒక పెద్ద వటవృక్షం కనపడిందట. వటవృక్షం అంటే మర్రి చెట్టు. అది ఎంత పెద్దదంటే 4 దిక్కులకి 4 కొమ్మలు ఉన్నాయట దాని పెద్దవి. ఒక్కొక్క కొమ్మ ఎంత పెద్దదంటే బండి వెళ్ళిపోవచ్చు ఆ కొమ్మ మీద. అబ్బా, అంత బలిసిన చెట్టు అనమాట. నీటి ఇవ్వక ఉంటుంది అంటే చెట్టు విశాలంగా, కాండం కాకుండా కొమ్మ కూడా ఇంత విశాలంగా ఉండాలి అంటే ఎంత బలమైన చెట్టు అది, చాలా పెద్దది, బాగా బలమైంది, బాగా వయసున్న చెట్టు. సరే ఏమనుకున్నారు, ఒరే 4 దిక్కులకి 4 వైపులా 4 కొమ్మలు వెళ్ళినాయి, ఓ పని చేద్దాం, ఒకళ్ళు ఇక్కడ ఉందాం, మిగిలిన 4 4 కొమ్మలు పట్టుకుని వెళ్దాం 4 దిక్కులకి. ఎవరు ఏ దిక్కులో ఏముందో వింతలు విడ్డూరాలు విశేషాలు అన్నీ చూసుకుని 6 నెలల తర్వాత ఇక్కడికి రావాలి. మనలో ఒకడు ఇక్కడే ఉంటాడు. ఒకడు అంటే ఇప్పుడు వీళ్ళు గుర్రాలు వేసుకొచ్చారు, వీళ్ళ దగ్గర చాలా సంపద ఉంది, అంటే ప్రయాణంలో వాడుకోవడానికి తెచ్చుకున్నారు, సామాన్లు ఉన్నాయి, కత్తులు కటార్లు అవి ఇవి ఉన్నాయి. అంటే వీళ్ళు పట్టుకెళ్లే కత్తులు కాకుండా, నడువులకు ఉండే కత్తులు కాకుండా ఇంకా కొంత యుద్ధ సామాగ్రి కూడా ఉంది. గుర్రాల మీద తెచ్చాం కదా, గుర్రాల కాపలా ఒకడు ఉండిపోయేటట్టు 4 దిక్కులకు వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు. సరే 4 దిక్కులకి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఈయన మన సిద్ధుడు చెప్పాడు, వీళ్ళు ఎలా వెళ్ళారు ఏం చేశారో మాట్లాడుకుందాం అని చెప్పి. సరే కుర్రాడు రెడీగా ఉన్నాడు. ఏమిటి అని, మొదటివాడు అంటే రాజుగారి అబ్బాయి వసంతుడు తూర్పు దిక్కుకి వెళ్ళాడు. వరప్రసాదంలో మొదటివాడు వసంతుడు కదా. ఈ తూర్పు దిక్కుకి వెళ్తే ఆ చెట్టు కొమ్మ మీద నడిచి ఎంత నడిచినా ఇంకా వెళ్తూనే ఉంది కొమ్మ. ఎక్కడికో వెళ్ళిందట, చాలా దూరం వెళ్ళిపోయింది. ఇక మధ్యలో 2-3 గంటలు విశ్రాంతి కూడా తీసుకున్నాడు వాడు నడవలేక. వెళ్ళగా ఒక ఊళ్ళోకి చేరాడు.
ఊళ్ళో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. సందులు కొందులు అంటే ఎట్లా ఉంది, దారులు రహదారులు అన్నీ చక్కగానే ఉన్నాయి. బోల్డ్ అని బిల్డింగ్స్ ఉన్నాయి. ప్రతి బిల్డింగ్కి తాళం వేసి, ఎవ్వరు లేరు మనుషులు లేని ఊర్లు. అంతంత పెద్ద పెద్ద ఊళ్ళు ఎలా ఉంటాయి, బిల్డింగ్లన్నీ కొత్తగా బాగున్నాయి, నవనవలాడుతూ శుభ్రంగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి అనమాట. అంటే కళగా ఉన్నాయి. నవనవలాడడం అనేది ఇక్కడ వాడకూడదు, కూరగాయల దగ్గర వాడాలి. వంకాయలాగా కళకళలాడుతూ ఉన్నాయి బిల్డింగ్లు. సరే తిరిగాడు మొత్తం, ఆ ఊరంతా తిరిగి చూశాడు. ఈ తిరిగినప్పుడు ఏమనుకున్నాడంటే, ఇది కొంచెం ముందుకెళ్ళాడు, ఒక కోటలాగా కనపడింది. ఆ కోటలోకి ప్రవేశించాడు. ముందు లోపలికి వెళ్ళలేను అనుకున్నాడు. ఒక కాళ్ళకి కింద భాగం అంటే ఈ గోడలాగా ఉంది. నుంచునే దగ్గర అంటే మామూలుగా తలుపులకి తాళాలు ఎక్కడ ఉంటాయి, పై వైపున ఉంటాయి. దీనికి ఒక తలుపు ఉండి కింద తాళం ఉందట. తాళం ముట్టుకుంటేనే ఊడొచ్చేసింది. అది తీసుకుని లోపలికి ప్రవేశించాడు. ప్రవేశిస్తే కోట కూడా ఖాళీగా ఉంది. కోట లోపల బోల్డెన్ బిల్డింగ్లు ఉన్నాయి, మంచి తోటలు కూడా ఉన్నాయి, చక్క పళ్ళ తోటలు అవి ఉండి చక్కగా ఉంది. ఆ లోపలికి వెళ్తే తోటలో ఒక అందమైన అమ్మాయి పడుకొని నిద్రపోతుందట. పిల్ల ఒక్కతే ఉంది, ఇంకెవ్వరు లేరు అక్కడ. అది చూస్తున్నాడు, ఏమిటి ఇట్లా ఒక అమ్మాయి పడుకొని నిద్రపోతుంది, ఎవరు లేరు అని చెప్పి ఒక పక్కన కూర్చొని ఆ పిల్లనే చూస్తూ కూర్చున్నాడు. అది ఎప్పుడు లేస్తుందో మాట్లాడదామని. చాలా అందమైన అమ్మాయి. సహజంగా కాస్త అందంగా అమ్మాయిలు ఉండేసరికల్లా మగపిల్లలు ఆటోమేటిక్గా ఆకర్షితులు అవుతారు. ఇక వాడికి అటు ఇటు వెళ్ళబుద్ధి కాల. ఈ లేచాక ఈ పిల్ల ఎవరో తెలుసుకోవాలని పుట్టింది. ఇక వాడు వెళ్ళల, అక్కడే కూర్చుని ఉన్నాడు. కూర్చోగా చాలాసేపటికి అమ్మాయి నిద్ర లేచి చూసి, నిన్ను నువ్వు పురుషుడివి కదూ అని అడిగింది. అడిగేసరికి అబ్బాయి ఆశ్చర్యపోయాడు. అదేమి నువ్వు పురుషుడివి అని అడుగుతావు, నీకు పురుషులు తెలీదా అంటే తెలీదు. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఈ కోట ఒక రాక్షసిది, మాది అవంతి నగరం. ఒకసారి రాక్షసి అవంతి నగరం మీద పడి అందరినీ విరుచుకు తిని మా అమ్మ నాన్నను కూడా చంపేసి నన్ను ఉయ్యాల్లో ఉన్న చంటి పిల్లని బంగారపు ఉయ్యాలతో సహా ఎత్తుకొచ్చేసింది. చంటి పిల్లల మీద మోజుతోటి నన్ను పెంచుకుంది. నేను ఒక్కదాన్నే ఉంటాను. మొత్తం దేశం మీదకి వెళ్ళి వింతలు విడ్డూరాలు అవి ఇవి పట్టుకొస్తుంది. బోళ్ళంత ధనం అవి తెస్తుంది. ఒక బిల్డింగ్ కడుతుంది, ఆ బిల్డింగ్లో అవన్నీ పెడుతుంది, తాళం వేస్తుంది. మళ్ళీ కొత్త వస్తువులు తెచ్చినప్పుడు ఇంకో బిల్డింగ్ కడుతుంది, అందులో పెడుతుంది, తాళం వేస్తుంది. నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది. నాకు ఏదో కాస్త చదువు సంధ్య అవి ఇవి నేర్పిస్తుంది. సరే నన్ను పెంచింది కదా, నన్నేమీ చేయదు, నేను కూడా అదే నా తల్లి అనుకుంటూ నేను దాంతోటే ఉండిపోయాను. కథలు అవి వినటం వల్ల మా అమ్మ ద్వారా, పెంపుడు తల్లి ద్వారా నాకు చదువు కూడా చెప్పింది, పుస్తకాలు కూడా పట్టుకొస్తుంది. నేను ఆ పుస్తకాలు చదవటం వల్ల మగవాళ్ళు ఇలా ఉంటారు, రాజపురుషులు ఇలా ఉంటారని తెలుసుకున్నాను. అందుకని నువ్వు ఒక రాజకుమారుడు అయి ఉంటావని, రాజపురుషుడు అని గుర్తుపెట్టాను అంతే. సరే బాగుంది. అమ్మాయి పేరు కళావతి. వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చేశారు. అది రాక్షసి వెంటనే రాల. వారానికి ఒక్కరోజు వస్తుందట. మిగిలిన వారం రోజులు ఈ పిల్ల ఒక్కతే వండుకు తిని, ఆ తోటలో తిరిగి, కావాల్సినవన్నీ కోసుకుని తిని, ఏమైనా పుస్తకాలు చదువుకుని, బొమ్మలతో ఆడుకుని, పడుకుని నిద్రపోయి, వారం తర్వాత వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తుంది. ఆ తల్లి వచ్చి దానికి మళ్ళీ అక్కడ ఇక్కడ చూసిన వింతలు విడ్డూరాలని పిల్లకి చెప్పి, ఏదైనా కొత్త వస్తువు తెస్తే దీనికి అలంకరించి ఈ పాపకి తను తెచ్చిన వస్తువులన్నిటికీ ఒక కొత్త బిల్డింగ్ కట్టి అవన్నీ అందులో పెట్టుకుని తాళం వేసుకుని వెళ్ళిపోతుంది. ఒక రోజు ఉంటుంది ఈ అమ్మాయితోటి. ఆ ఒక్క రోజులోనే దానికి నేర్పవలసిన చిన్న పొన్న విద్యలు, మాయమంత్రాలు అవి కూడా నేర్పిస్తుంది. బాగుంది. సరే ఇప్పట్లో రాదు, ఇంకొక 5-6 రోజులు టైం ఉంది. ఈ అబ్బాయి అమ్మాయి చక్కగా ఫ్రెండ్షిప్ చేశారు, కలిసి బాగా తిరిగారు. ఇన్నాళ్ళు ఒక్కతే ఉంది కదా, కబుర్లు చెప్పుకోవడానికి, ఆడుకోవడానికి, పరిగెత్తడానికి ఒక మగవాడు మనిషి దొరికేసరికల్లా ఆ అమ్మాయి ఆనందంతో వీడి వెనకాల తిరగటం మొదలుపెట్టింది. సరే 5-6 రోజులు గడిచిపోయినాయి. మా అమ్మ వచ్చేస్తుంది, ఓ పని చేస్తాను, నా దగ్గర మాయ విద్యలు కొన్ని ఉన్నాయి కదా, నిన్ను ఉడువుని చేసి గోడ కంటిస్తా. మా అమ్మ వెళ్ళిపోయాక మామూలు మనిషిని చేస్తా. అప్పటిదాకా ఉడువులాగా గోడ కంటుకుని ఉండు, కదలకుండా ఉండమని చెప్పి వాడికి తినడానికి చక్కగా చేసి పెట్టి, వాడు తినేశాక తల్లి వచ్చే లోపలే ఉడువుని చేసి గోడ కట్టించేసి, వసంతుడు ఉడుమైపోయాడు, గోడ కతుక్కుపోయాడు. తల్లి వచ్చింది రాక్షసి. రావటంతో ఏమిటే అమ్మాయి, మన ఇంట్లో ఇవాళ నరవాసన వస్తుంది అని అడిగింది. రాగానే తెలిసిపోయేసరికల్లా పిల్లంది, నరవాసన ఎక్కడి నుంచి వస్తుంది, ఈ దీవిలోకి ఎవడైనా అడుగు పెడతాడా, నేనే నా వాసనే కొన్నాళ్ళు పోయాక నన్నే విరుచుకు తింటావు కాబోలు అమ్మ నువ్వు అని ఉమ్మని ఏడుపు మొహం పెట్టి దీర్ఘం తీసేసరికల్లా ఈ మా రాక్షసింది, అయ్యో నిన్నెందుకు చంపుకుంటానే అమ్మ, కోరి తెచ్చుకున్నాను, నిన్ను ఇంత ముద్దుగా పెంచుకుంటున్నాను, నా తల్లివి కాదు, అది కాదులే, నాకే అట్లా, నేను అక్కడి నుంచి వచ్చాను కాదు, నాకు అందుకు అట్లా అనిపించిందని, ఏవో అక్కడ చూశాను, అక్కడ ఇట్లాంటివి చూసా, అలాంటివి చూశాను, పిల్లకి అన్ని 4 చెప్పింది. రాత్రి అన్నాలు తిని పడుకుని నిద్రపోయారు. మర్నాడు తను తెచ్చిన వస్తువులన్నిటికీ ఒక బిల్డింగ్ కట్టి అందులో పెట్టి తాళం వేసి, నేను వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండమని కూతురికి చెప్పి వెళ్ళిపోయింది. ఈ కళావతి ఉడువుగా మార్చింది కదా వసంతుడిని, మళ్ళీ మనిషిగా మార్చేసింది. చక్కగా ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు.
ఇట్లా కొన్ని రోజులు గడిచిపోయినాయి. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చేసి ఆవిడికి తెలియకుండా ఆ రాక్షసికి చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నారు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు యుక్త వయస్కులే, పెళ్లి చేసేసుకున్నారు. కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు. కొన్నాళ్ళు అయ్యాక వసంతుడు అన్నాడు, ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటాం, మనం వెళ్ళిపోదాం అంటే, మా అమ్మ వెళ్ళనిస్తుందా అమ్మ అని, నువ్వు మనిషివని తెలిస్తే నిన్ను చంపేస్తుందేమో అంటే, అసలు కొన్ని రోజులు రాక్షస్ దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్నావు, రేపొద్దున ఏ తిక్క తిరిగో నిన్ను చంపేస్తే అది, లేదా నాకు పెళ్లి చెయ్యి అని కానీ, నేను ఫలానా వాడిని పెళ్లి చేసుకున్నానని కానీ నువ్వు చెప్తే నీతో ఎలా ప్రవర్తిస్తుందో, రాక్షసుల్ని నమ్మచ్చా? నమ్మకూడదు. కాబట్టి మీ అమ్మని అంతం చేసే ఉపాయం ఏమిటో ఆలోచించు. ఇది అమ్మ కాదు, మీ అమ్మా నాన్నని చంపింది అని వసంతుడు బాగా ప్రోద్బలం చేశాడు ఈ పిల్లని, పెళ్లి కూతురుని, తన భార్యని కళావతిని. ఆ అమ్మాయి ఏం చేసింది, ఒకరోజు తల్లి వచ్చేసరికల్లా ఈ భర్తను ఉడుగా చేసి గోడ కంటించి కూర్చుంది ఏడ్చుకుంటూ. కూర్చునేసరికల్లా ఆ రాక్షసు వచ్చి, ఎందుకే అమ్మాయి ఏడుస్తావంటే, అయ్యో నిన్న రాత్రి ఒక పెద్ద కల వచ్చిందమ్మా, నువ్వు చచ్చిపోయినట్టు అంటే, నేను ఎందుకు చచ్చిపోతానే అంది వాళ్ళమ్మ. ఆ తల్లి రాక్షసి, ఎందుకు చచ్చిపోవు, నువ్వు తెచ్చావు కదా ఒక పుస్తకం, అందులో జాతస్య ధ్రువ మృత్యు అనుంది, పుట్టిన ప్రతివాడు చావక మాండు, నన్ను ఎత్తుకొచ్చావు నువ్వు అప్పుడు, ఇదివరకు నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న చచ్చిపోలా, నన్ను తెచ్చావు, ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు, రేపోతే ఇంకొన్నాళ్ళ పైకి నేను చచ్చిపోతాను అనేసరికి రాక్షసు నవ్వింది. వాళ్ళు చచ్చిపోయారంటే వాళ్ళు మనుషులు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళ శరీరంలో ఉంటాయి, నా ప్రాణాలు నా శరీరంలో ఉండవు, నన్ను ఎవ్వరూ చంపలేరు, నా ప్రాణాలను ఒక చోట దాచిపెట్టాను అంటే ఈ పక్కపక్కన వింత పిల్ల, అలా ఎవరైనా దాస్తారా అమ్మా? ఎట్లా దాస్తారు? నీ గుండె నీలోనే ఉంది, నీ మూత్రపిండాలు నీలోనే ఉంటాయి, నీవన్నీ నీలోనే ఉంటాయి కదా అంటే, ప్రాణం వాయువుని నేను దాచిపెట్టాను, దాని దగ్గరికి ఎవ్వరు వెళ్ళలేరమ్మా అంటే, ఎక్కడ పెట్టావు నాకు చెప్పమని అడిగింది. ఈ ఉడుగా అతుక్కుని పైన వసంతుడు వింటున్నాడు. అంటే అప్పుడు రాక్షసి ఏం చెప్పింది, మన తోటలో చక్కగా నవరత్నాల మెట్లున్న ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, ఉంది నేను ఎప్పుడు అందులోనే స్నానం చేస్తా కదా అంది పిల్ల. అవును, ఆ స్విమ్మింగ్ పూల్కి 3 సార్లు ప్రదక్షిణ చేస్తే దానికి తూర్పు వైపుకో దక్షిణం వైపుకో ఒక దిక్కుకి ఒక పెద్ద అరటి తోట కనపడుతుంది. నేను ఎన్నిసార్లు తిరిగా, నాకు కనపడలేదుగా అంది అమ్మాయి. నీకు కనపడదమ్మా, 3 సార్లు ప్రదక్షిణం చేసిన వాడికే కనపడుతుంది. నువ్వు ప్రదక్షిణ ఎందుకు చేస్తావు? నువ్వు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తావు, మెట్లు దిగుతావు, చక్కగా స్నానం చేస్తావు, పైకి వచ్చేస్తావు. ప్రదక్షిణ చేసిన వాడికే కనపడుతుంది, లేకపోతే కనిపించదు. 3 ప్రదక్షిణాలు చేస్తే అరటి తోట కనపడుతుంది. తర్వాత అరటి తోటలోకి వెళ్ళాక అన్ని అరటి చెట్ల మధ్యలో ఒక వింత వృక్షం ఉంటుంది. ఆ వృక్షాన్ని వెతకాలి, ఆ వృక్షాన్ని పట్టుకోవాలి. దానికి బోల్డని కాయలు పళ్ళు రకరకాలు ఉంటాయి, ఆకులును వింతగా ఉంటాయి. అవన్నీ నరికేయాలి. అన్నీ నరికేశాక ఒక ఇనప పెట్టె, దానికి తాళం వేసిన పెట్టె ఒకటి కనపడుతుంది. ఈ చెట్టు కింద దీని తాళం ఉంటుంది, ఆ తాళం తీయాలి. తాళం తీసి ఆ పెట్టెలోకి దిగాలి. దిగితే ఒక సొరంగం వస్తుంది. దాని మీద దాంట్లోంచి అలా లోపలికి వెళ్తే ఒక పైన కింద అగ్నుండి పైన ఒక పంజరం ఉంటుంది. పంజరంలో పంచవర్ణాల రామచిలక ఉంటుంది. నా ప్రాణం ఆ రామచిలకలో ఉంది. అక్కడికి ఎవరు వెళ్తారు? దీన్ని ప్రదక్షిణాలు ఎవరూ చేయరు. ప్రదక్షిణ చేసినా వాడికి అరటి తోట కనపడినా అరటి తోట చూస్తాడు, కానీ అందులో ఇంత వృక్షం వాడికి అక్కర్లేదు కదా. వృక్షాన్ని చూస్తాడు కానీ దాన్ని నరకాలని ఎవరికీ తెలియదు. ఇనపెట్టని ఏం చేయాలో వాడికి తెలీదు, తర్వాత ఏం చేయాలో ఎవరికీ తెలీదు. కాబట్టి నా ప్రాణాలు ఎక్కడికి పోవు, నువ్వున్న నాళ్ళు నేను ఉంటాను, నువ్వేం బెంగ పెట్టుకోకమ్మా, చక్కగా అన్నం తిని హాయిగా పడుకోమని ఈ తల్లి రాకాసి పిల్లని బుజ్జగిచ్చింది. కూతురు వినేసింది, అల్లుడు వినేశాడు, ఉడు రూపంలో కూర్చుంది. సరే, మర్నాడు రాకాసి అన్నం తినేసి పిల్లకి ఏదో 2 బుద్ధులు చెప్పి వెళ్ళిపోయింది. ఆ రాక్షసు వెళ్ళిపోగానే ఈ కుర్రాడు ఏం చేశాడు, మామూలు రూపంలోకి వచ్చేసాడు వసంతుడు. కళావతి అతన్ని మార్చేసింది. ఇద్దరు కలిసి వెళ్ళారు. ఈ ముందు 3 ప్రదక్షిణాలు చేశాక అది కనపడింది తోటలోకి వెళ్ళారు. అరటి తోటలోకి ఒక వింత వృక్షం కనిపించింది. కొమ్మలు అన్ని ఆకులు నరికేశారు. అన్నీ కట్ చేశాక ఒక ఇనప పెట్టె కనిపించింది. తాళం అడుగునుంది, తీసారు ఆ పెట్టె తాళం. లోపలికి వెళ్ళారు. ఆ గుహలాగా ఉంది, ఒక సొరంగంలాగా. అందులోకి వెళ్ళి చూస్తే పైనేమో ఒక పంజరం వేళ్లాడుతుంది, కింద నిప్పు ఉంది. వీడి దగ్గర ఒక కత్తి ఉంది. ఈ కత్తితోటి ఆ పంజరాన్ని కొట్టాడు. ఆ పంజరం కింద పడ్డమేంటి, ఆ చిలకని చంపేశాడు వాడు. రాక్షసి చచ్చిపోయింది. సరే, ఇంకేముంది, ఇక ఏమైంది, ఎప్పుడైతే వీళ్ళు లోపలికి వెళ్ళారో ఆ రాకాసికి తెలిసిపోయింది ఎవరో తన ప్రాణం దగ్గరికి వెళ్తున్నారని. అది పరిగెత్తుకు వచ్చింది, కానీ అది ఈ బిల్డింగ్ ఇది సమీపించే లోపలే సముద్ర తీరంలో ఉండగానే, ఇది కొంచెం ఎలా ఉందంటే దీవి సముద్రంలో ఒక పక్కన ఉందన్నమాట. సముద్ర తీరంలో ఉండగానే వీడు ఆ పిచ్చుకని మెడ కట్ చేసేసాడు. చిలుకని, ఆ చిన్న పిచ్చుక కాదు, పంచవర్ణల చిలక. ఈ పడిపోగానే అయిపోయింది, ఇది చచ్చిపోయింది కాబట్టి మీ అమ్మ కూడా అయిపోయింది అని చెప్పాడు. సరే, వీళ్ళే ఉండిపోయారు.
సరే ఈ పిల్ల పాప కాస్త ఏడ్చింది, అయ్యో నన్ను పెంచిన అమ్మాయినని కొంచెం బెంగ పెట్టుకుంది. బాగా ఓదార్చాడు అమ్మాయిని. ఓదారిస్తే పిల్ల ఏమందంటే, అది కాదండి, ఎలాగో పాపం చచ్చిపోయింది, ఇన్నాళ్ళు పెంచింది కదా, చచ్చిపడిపోయిన దాన్ని శరీరాన్నైనా చూడనివ్వండి, నన్ను ఆఖరి చూపు, పాపం నన్ను ఇంత పెద్దదాన్ని చేసింది కదా, మా అమ్మ నాన్నని చంపేసింది అనుకో, అయినా కూడా నన్ను పెద్దదాన్ని చేసిందని బాధపడింది. సరే ఏం చేశాడు, సముద్ర తీరంలో ఉంటుంది దీని శరీరం అని చెప్పి ఈ అమ్మాయిని వెంబడి పెట్టుకుని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే సముద్ర తీరంలో పెద్ద కొండలాగా పడుంది ఆ బ్రహ్మరాక్షసి. అది చూసి వచ్చేస్తూ ఉండగా ఏమైంది, పిల్ల చేతికి 2 కంకణాలు ఉండేవిట, చాలా అందమైనవి, భలే మెరుస్తూ ఉండేవి. ఒక కంకణం జారి సముద్రంలో పడిపోయింది. కొంచెం వదులుగా ఉందన్నమాట. పిల్ల సన్నటి పిల్ల, కంకణాలు కొంచెం పెద్దవి బరువుగా ఉన్నాయి. ఏదో తొందరలో ఒకటి జారిపోయింది. జారిపోయేసరికి అలా పడిపోయింది. అయ్యో నాకు అక్కడమో అని గోల పెట్టింది. వెతికారు కాసేపు అటు ఇటు. వెతికితే వసంతుడు అన్నాడు, పోతే పోయిందిలే కంకణం, రెండోది ఉంది కదా మన దగ్గర, మాకు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అని చెప్పాడు. నా ఫ్రెండు ఇది చేసి పెడతాడు, కంసాలివాడు అని చెప్పాడు. ఇది మామూలు కంకణం కాదు, ఇది దేవతా కంకణం. ఒకసారి కొంతమంది దేవతలు అంటే గంధర్వులు లాంటి వాళ్ళు భూలోకంలో విహారానికి వస్తే మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి సంగ్రహించి ఒక జత పట్టుకొచ్చింది. అంటే రకరకాల వస్తువులు సేకరిస్తుంది రాక్షసి, ఏదో మాయపాయంతో తెచ్చింది ఆ కంకణము. అయ్యో దైవికమైన కంకణం పోయిందే అని అమ్మాయి కొంచెం చింతించింది. అయినా కూడా వదిలిపెట్టేసింది. ఈ నీళ్ళల్లో పడిపోయిన కంకణాన్ని ఒక చేప మింగిందట సముద్రంలో. ఈ సముద్రం ఇలా ఇప్పుడు సముద్ర తీరంలో ఈ చోట వీళ్ళు ఉన్నారు. ఇంకా బాగా ముందుకెళ్తే ఇంకేవో దేశాలు వస్తాయి కదా, ఒకే సముద్ర తీరాన మనం ఎన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. అట్లా వంగదేశానికి వెళ్ళింది ఆ చేప. ఆ వంగదేశపు రాజు కందర్పకేతువు అనే రాజుగారు ఉన్నాడు అక్కడ. అయితే ఆ రాజుగారికి రోజు ఫ్రెష్ సముద్రపు చేప మాంసం కావాలట. ఒక సముద్రపు చేపను పట్టారు, చేప బెస్తవాళ్ళు పట్టి ఆ చేపను కోసేసరికల్లా అందులోంచి కంకణం బయటపడింది. ఇదేదో విచిత్రంగా ఉంది వస్తువు అని అట్లా ఏ వింతలు దొరికినా ప్రజలు ఉంచుకునేవాళ్ళు కాదు అప్పట్లో. అదొక కాలం. రాజుగారికి అప్పచెప్పారు. ఆ కంకణం చూసరికి ఆయనకి పిచ్చి సంతోషం వచ్చేసింది. అది చాలా అపురూపమైన చెక్కడం. తన దగ్గర రత్నాల పనివాళ్ళు ఉంటారు కదా, బంగారు పనివాళ్ళు, వాళ్ళు చూసి ఇది భూలోకంలో చెక్కబడింది కాదు, ఖచ్చితంగా దేవగంధర్వ యక్ష కిన్నర కింపురుషులలో ఎవరో వాడింది, ఇది వాడకం ఉంది ఒకటి. తర్వాత దేవతలు వాడిన వస్తువుకి అరుగుదల ఉండదు, వాళ్ళ ఒంటికి అంటవు వస్తువులు, చెమట పొయ్యదు దేవతలకి. వాళ్ళని అనిమిషులు అంటారు. రెప్ప వాల్చదు, రెప్ప పడదు, రెప్పపాటు ఉండదు. అవును, రెప్పపాటు ఉండదు, చెమట పోయదు, వాళ్ళ ఒంటి మీద వస్తువు అరగదు. ఈ వస్తువు అరిగిన దాఖలాలు ఉన్నాయి, అంటే ఎవరో మనుషులు దీన్ని ధరించారన్నమాట. ఇంత ఆభరణం. ఈ ఆభరణాన్ని ధరించే అమ్మాయి సుమారుగా ఏ సైజులో ఉండుండొచ్చు? పైగా ఒకటి జారి పడింది అంటే అమ్మాయి ఆభరణానికి సంబంధించిన సైజు కంటే ఒక రవ చిన్నదనమాట. ఇలా వారి నుంచి చెప్పుకున్నారు. రాజుకి ఇంత అందమైన ఆభరణాన్ని ధరించిన అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో అనిపించింది. తను చూసినప్పుడల్లా ఆయనకి దాని మీదే ధ్యాస. ఒక మహాసౌందర్యవతిని ఊహించడం మొదలుపెట్టాడు. అన్ని కడుపు నిండిన బేరాలన్నమాట ఇవి, ఏం పని పాట లేదు. వస్తువు దొరికితే దీని నాడా దొరికి గుర్రం కోసం వెతికినట్టుగా ఈ వస్తువుని ధరించిన అందగత్తెని నాకు తెచ్చి ఎవరిస్తారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించేట. ప్రకటించేసరికల్లా సరే, ఆ ఊళ్ళో ఒక ముసలం ఉంది, మహాఘటికురాలు, అమిత తెలివైంది. అదేమందిట, నాకు ఒక పడవ, కొంతమంది జాలర్లను ఇవ్వండి, నేను ఆ అమ్మాయిని వెతికి పట్టుకొస్తానంత. ఈవిడ ఘటికురాలని అనుకుని రాజు ఏం చేశాడు, తనకో పడవ ఇచ్చాడు. అదేం చేసింది, పడవ ఈ సముద్రంలో ప్రయాణం చేస్తూ అన్ని దీవుల దగ్గర ఆగి ఎక్కడైనా మనుషులు ఉన్నారేమో చూస్తూ 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 వచ్చింది. చూస్తూ వచ్చి ఈ కుర్రాడు అమ్మాయి ఇద్దరూ తిరగటాన్ని సముద్రంలో నుంచి కనిపెట్టింది. ఇటు చూస్తారు కదా దూర్బీనితోటి, ఆ దూర్బీనితోటి చూసి ఇక్కడ ఉన్నారు మనుషులు ఎవరో, ఈ పిల్లది అయి ఉంటుంది ఈ కంకణం అని కనిపెట్టింది. అవునో కాదో తెలుసుకోవడానికి చెక్ చేసుకోవాలి కదా. సరే ఏం చేసింది, ఒకరోజు ఆ సముద్ర తీరంలో ఏడుస్తూ కూర్చుంది. సాయంకాలం అయ్యేసరికల్లా బీచ్కి వచ్చేవాళ్ళు ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు, కళావతిను వసంతుడు. వచ్చేసరికల్లా ఏడుస్తూ కనపడేసరికల్లా దగ్గరికి వెళ్ళంగానే ఆమె కనిపెట్టింది. ఒక చేతికే కంకణం ఉంది, రెండో చేతికి కంకణం లేదు. ఆ కంకణపు జత ఇదే కనిపెట్టేసి ఈ అమ్మాయి ఆ అమ్మాయి అనుకుని ఏం చేసింది, ఏడుస్తూ కూర్చుంది. నాకెవరూ లేరు, పడవ మీద వస్తుంటే మా వాళ్ళు నన్ను వదిలిపెట్టిపోయారు అంతే. అనేసరికల్లా సరే కళావతి అంది, మా అమ్మ ఉండేది, అమ్మ చచ్చిపోయింది, ఇప్పుడు మాకెవరూ తోడలేరు, మాకు పెద్ద దిక్కుగా ఉంది కానీ రా అని చెప్పి ఈ ముసలమ్మని తీసుకొచ్చింది తమతో పాటు. ఇదంతా తిరిగి చూసింది. ఇక్కడ వీళ్ళకి బాగా అన్నీ బాగున్నాయని తెలుసుకుంది.
సరే రోజు ఈ పిల్లకి తల దువ్వటం, జడేయటం, కొంచెం రెండో మనిషి ఉంటే పెద్దవాళ్ళు ఉండి సాయం చేస్తుంటే బాగుంటుంది కదా, వంట చేసి పెట్టడం, అట్లా సహాయం చేసేది. లోబడిపోతారు. మాట్లాడడానికి రెండో మనిషి లేకుండా ఉన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు దొరికితే అది కనీసం పని వాళ్ళ స్థాయి వాళ్ళు అయినా సరే ఆ మాటలకి లోబడతారు. ఈ లోబడినప్పుడు ఏమే పిల్ల మీరిద్దరే ఉంటున్నారు, మీ ఆయన అంటే మీ అమ్మని చంపేశాడు అనుకో, రేపొద్దున ఎవడైనా మీ ఆయన్ని చంపేయరా, ఇంకోటి ఎవడో వచ్చి మీ ఆయన ప్రాణాలు ఎందులో ఉన్నాయో కనుక్కోమంటే ఆ అమ్మాయి ఏం చేసింది, సరే ఏదో మాటల మీద వసంతుడిని అడిగింది. నీ ప్రాణ రహస్యం ఏమిటి అంటే, నా వరలో నా కత్తి ఉంది కదా, నా కత్తే నా ప్రాణ రహస్యం, నా కత్తి అరిగిపోతేనే నా ప్రాణం పోతుందని చెప్పేసరికి ఈ అమ్మ ఇప్పుడు ఏం చేసింది, వీళ్ళిద్దరు భార్యాభర్త నిద్రపోతుండగా చల్లగా అతని కత్తిని సంగ్రహించేసింది. ఒక పెద్ద మంచి బరక రాయి చూసుకుని బరక రాయి మీద కత్తిని అరగొట్టడం మొదలుపెట్టింది, అరగదీసేయటం. కత్తి ఎప్పుడు అరుగుతుంది సాధారణంగా, ఎంతమందినో నరికితే కదా, ఎప్పటికో అవ్వాలది, ఎక్కువ దీర్ఘాయు ఉందన్నమాట వీడికి. అదేం చేసింది, ఒక సాన పట్టే ఒక బరక రాయిని పట్టుకుని రాయి మీద అరగదీసేసింది. ఈ ప్రాణానికి ఇదైపోయి అంటే తన్ని కోసేస్తుంటే గిలగిల్లాడిపోతూ ఈ వసంతుడు కనపడ్డాడు భార్యకి. నిద్రలేసే మెలకు వచ్చింది, మొగుడేంటో కొట్టుకుపోతున్నాడని చూస్తే వీడు ప్రాణం కోసం గిలగిల్లాడిపోతున్నాడు. ఇది కంగారు పడి అమ్మాయి ఓహో ఏదో జరుగుతుందని అటు ఇటు పరిగెత్తే సముద్ర తీరంలో ముసల్ది ఈ కత్తి అరగదీస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ముసల్దాన్ని తోసేసింది. నీకేం పుట్టిందే మాయరోగం, అన్నం తింటానికి చక్కగా మా దగ్గర హాయిగా ఉన్నావు కదా, ఏదో పని చేసుకుంటూ సుఖంగా ఉన్నావు, మాతో పాటు ఉండకుండా నా మొగుడిని చంపడానికి చూస్తున్నావు, చూడు నువ్వు కత్తి అరగదీస్తుంటే మా ఆయన ప్రాణాల కోసం కొట్టుకుపోతున్నాడు, అక్కడ వదులని కత్తి వదిలిస్తే కాదమ్మాయి నీ ఆయన ఏం చెప్పాడు, తన ప్రాణం కత్తిలో ఉందన్నాడు. అవునో కాదో చూడడం కోసం అరగదీస్తున్నా. అవునని తెలిసింది కదా, నిజమే అనమాట. ఏముందిలే మన దగ్గర సిద్ధౌషధం లేదు, బ్రహ్మాండమైన మందు ఉంది, నేను అది వేసి క్షణాల్లో బతికిస్తాగా అంది. కత్తి మొత్తం అరగల, కొంత అరిగింది. అతనికి మెడ వంకరపోయి పడిపోయి ఉన్నాడు, స్పృహ లేదు, బతికే ఉన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, అతన్ని భవనంలో వదిలిపెట్టి సముద్రానికి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది కదా. అక్కడి నుంచి ఏమైంది, సిద్ధౌషధం నేను వేసుకొచ్చిన పడవలో ఉంది, పడవ దగ్గర దాకా తీసుకెళ్ళి ఆ పడవ నరిపే సరంగులు ఉంటారు కదా, తన్ని తీసుకొచ్చిన వాళ్ళని చప్పట్లు కొట్టి అరిచి కేకలు పెట్టి రెండురా దీన్ని పట్టుకోండి అని కేకేసింది. వాళ్ళు ఈ ముసల్ది కలిసి ఈ పిల్లని పట్టుకుని పడవలోకి ఎక్కించేశారు. పడవ క్షణాల్లో తెరచాప లేపేశారు. పడవ కాస్త సముద్ర మధ్యలోకి వెళ్ళిపోయింది. ఈ అర్ధ ప్రాణాలతో వసంతుడు ఆ కోటలో మిగిలిపోయాడు. ఇతని ప్రాణం ఆ కత్తి సగం అరగదీయబడి ఆ సముద్ర తీరంలో ఉండిపోయింది. ఓర పక్కనే ఉంది, కత్తి కూడా అక్కడే ఉంది. అతను అక్కడ పడిపోయాడు. ఇక అంతే. ఈ పిల్లని ఈవిడ ఏం చేసింది, ఈ ముసలమ్మ కళావతిని ఎక్కిచ్చేసింది, సముద్రంలోకి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి ఏం చేసింది, అమ్మాయి ఏడవడం మొదలెట్టింది. నా మొగుడికి నాకు కాకుండా చేస్తావా, నేను ఇన్ని రోజులు బాగా చూసుకున్నాను, మా అమ్మ రాక్షసు అనుకుంటా, నువ్వు ఇంకో రాక్షసు దొరికావంటే ఊరుకోలే ముసలిది. ఆవిడేం బాగున్నాడు, ఇంతకంటే అందమైన వాడు, ఇంతకంటే సంపద ఉన్నవాడు, ఇంతకంటే గొప్పవాడు, రాజుని నీకు భర్తం చేస్తాను, బ్రహ్మాండమైన వాడిని, వీడి దగ్గర ఏమీ లేదు, వాడు నీ దగ్గర ఉన్న వాటితోటి బతుకుతున్నాడు, నీతో పాటు వదిలేసేవాడిని, వాడు సగం ప్రాణాలతో వాడితో ఎందుకు నీకు, బ్రహ్మాండంగా కింగ్లో ఉన్న కింగ్నే ఇప్పిస్తాను నీకని చెప్పేసి పడవెక్కిచ్చేసింది. ఇక ఇంకా మాట్లాడనివ్వలేదు. అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది. భర్తను వదిలిపెట్టి ఉండాలని లేదు ఆ పిల్లకి, ఎందుకంటే అమ్మాయి అతన్ని ప్రేమించి ఉంది. సరే సముద్రం తీరంలోకి వెళ్ళంగానే శంఖధ్వని చేయించింది, గంటలు కొట్టించింది ముసలిది. ఇది ఎప్పుడైతే విన్నాడో కందర్పకేతుకు అర్థమైంది, ఓహో ముసలమ్మ అమ్మాయిని తీసుకొచ్చేసిందని పరిగెత్తుకుంటూ వెళ్ళేట్టు సముద్రానికి. వెళ్తే ఏం చెప్పింది ముసలిది, ఈ అమ్మాయి కొంచెం మచ్చిక చేసుకోవాలి, కొన్నాళ్ళు సమయం పడుతుంది, నువ్వు కాస్త నిదానంగా హ్యాండిల్ చేయమని రాజుకు చెప్పింది. అర్ధరాజ్యం ఇచ్చేశాడు ముసలమ్మకి. ఇతని దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ అమ్మాయి ఏమనుకుందంటే, ఇప్పుడు వీడి నుంచి తప్పించుకోలేను నేను, నాకు కొంత మాయోపాయాలు మాయ విద్యలు తెలుసు అమ్మాయికి, తల్లి నేర్పించింది కదా రాక్షసి. ఏం ఆలోచించుకుందంటే, కొంచెం నిదానంగా స్థిమితపడి ఇక్కడి నుంచి నేను తప్పించుకోలేను, ఇంత దూరం వచ్చేసాను, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళలేను, కాబట్టి బాగా ఆలోచించుకుని నాకేదో వ్రతం ఉంది కాబట్టి నా వ్రతం పూర్తయ్యేదాకా మన ఇద్దరికి పెళ్లి గిళ్ళి ఏం జరగదు, నేను విడిగా ఉండటానికి నాకు ఒక వేరే ఇల్లు వాకిలి చేసి పెట్టు, నేను అక్కడ ఉంటాను, నువ్వు నా దగ్గరికి రావద్దు, నేను నీ దగ్గరికి రాను, వ్రతం అయ్యాక నేను పిలుస్తానని రాజును ఒప్పించింది. దాంతో కళావతికి ఒక పెద్ద విడిగా భవనము, కొంచెం అమ్మాయికి సేవ చేయడానికి మనుషుల్ని ఏర్పరిచి ఆ భవనంలో ఆ అమ్మాయిని ప్రవేశపెట్టేశాడు. ఆ అమ్మాయి అప్పటి నుంచి మెల్లిగా ఏదో భగవద్ధ్యానం చేసుకుంటూ తన భర్త ఏదో ఒక రకంగా వస్తాడేమోనని ఆశపడుతూ ఉండేది. ఎందుకంటే వసంతుడు ఏం చెప్పాడంటే, మేము 5గురం వచ్చాం, 4 దిక్కులకు వెళ్ళాం, 6 నెలలకి మేము కలుసుకోవాలి. సాంబుడు గుర్రాలతో పాటు అక్కడ ఉండిపోయాడు. 6 నెలల తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చి ఒకడు రాకపోతే వాడు వెళ్ళిన దిక్కుకి మిగిలిన వాళ్ళు 4 ప్రయాణం చేసి వస్తారు.
అని చెప్పున్నాడు. వాళ్ళ ఒడంబడికి అదే. ఒకవేళ రాకపోతే మిగిలిన వాళ్ళంతా ఆ దారిని ప్రయాణించి వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఊహించి ట్రై చేస్తారు వాళ్ళు. కాబట్టి ఎవరో ఒకళ్ళు వచ్చి తన భర్తను రక్షిస్తారని, తన్ని కూడా కాపాడతారని, కొంత సమయం తీసుకుంటాను, ఓ ఏడాది పాటు నేను ఎవరికి వశం కాను, నేను పూజ చేసుకోవాలని ఆ రాజుని ఒప్పించి ఒంటరిగా ఉండటం మొదలుపెట్టింది. అంటే మళ్ళీ తర్వాత మధ్యాహ్నపు మజిలీ ఒకటి, రాత్రి మజిలీ ఒకటి ఉంటుంది వీళ్ళది. మధ్యాహ్నపు మజిలీ చిన్న మజిలీ, కొంచెం అన్నం వండుకుని తినడం కోసం, ఏదో వండుకుని తినాలి కదా. రాత్రి మజిలీ పడుకునే మజిలీ, ఎక్కువ పెద్ద మజిలీ కదా, రాత్రి అంతా పడుకుంటారు ఎక్కడో చోట. కాబట్టి మధ్యాహ్నపు మజిలీలో కూడా కొంత కథ చెప్పుకుంటూ ఉంటారు. ఈ తర్వాత వేసిన మజిలీలో ఈయన ఏం చేశాడంటే, ఈ కుర్రాడు అడిగాడు, అయ్యో వసంతుడు ఏమైపోయాడు, పాపం కళావతి సంగతి ఏమైంది, మీరు సరిగ్గా చెప్పలేదు, ఇంత మటుకు వదిలేశారంటే, అది కాదురా తర్వాత కథ చెప్తాను, రాముడు ఏం చేశాడో చూద్దాం అన్నాడు. ఈ రాముడు ఎవరు, ఈసారి మళ్ళీ మణిసిద్ధుడు ఏం చేశాడు, మణిని దగ్గర పెట్టుకుని ఆ మణిలోకి చూశాడు. దండం పెట్టి మణికేసి చూస్తే అప్పుడు జరిగిన కథ ఆయనకు తెలుస్తుంది అనమాట. ఈ 5 అబ్బాయిలో రెండో వాడైన రాముడు మర్రి చెట్టు కొమ్మ మీద ఎక్కాడు. ఆ పక్కన నడిచి 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 6 రోజులు నడిచాక, 6 రోజులు నడిచిన తర్వాత అతనికి మర్రి చెట్టు కొమ్మ తాలూకు చివరి భాగం దొరికింది. అక్కడికి వెళ్ళాడనమాట. దిగితే ఆ చెట్టు మించి దిగేశాక అదొక పెద్ద అంటే పీఠభూమి లాగా ఉంది, ఖాళీగా ఉందన్నమాట. ఒక కొండ కనపడుతోంది, నరసంచారం లేదు. సరే ఏదో చూద్దాం అనుకుని ఏం చేశాడు, ఆ పర్వతం ఎక్కడానికి మొదలుపెట్టాడు. ఎక్కుతూ ఉంటే ఇక పైకి వెళ్తూ ఉండటమే. ఆ కొండకి దరి తెన్ను లేదు, ఎటు వెళ్తున్నానో అర్థం కాలేదు అతనికి. సరే ఏమనుకున్నాడు, ఇది లాభం లేదు, ఏం చేస్తాను, నేను నడిచి నడిచి మళ్ళీ ఆ కొమ్మ ఎక్కి ఇంకొక ఎక్కడికైనా వెళ్దాం, లేదా వెనక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం లేదు, చెట్టు కొమ్మ పట్టుకుని వచ్చాడు కదా, ఏమీ లేనప్పుడు ఇంక ఇక్కడ చూడడం ఎందుకు, మనుషులు ఎలాగూ లేరు, ఇక్కడేమీ చెట్టు చేమా తప్పిస్తే ఏమీ వింత విశేషం విడ్డూరం ఏమీ లేవు. వెనక్కి తిరిగి వస్తుంటే అతనికి కానీ అప్పటికి ఏమర్థమైందంటే, కొండ కొమ్మ దాకా వెళ్ళిపోయాడు, అసలు ఎటు దిగాలి ఏమవ్వాలో కూడా తెలియటల్లా. సరే ఏమనుకున్నాడు, వెనక్కి తిరిగిపోయాడు. అటు దిగల, వెనక్కి దిగాడనమాట. మళ్ళీ ఎటెక్కాడో అటు దిగడానికి ప్రయత్నం చేశాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వద్దాం అనుకుంటున్నాడు, కానీ అతను వెళ్ళగలిగాడు. మనం కొండ ఎక్కేటప్పుడు ఎట్లాగొట్లా పైకి ఎక్కుతాము, మనం వచ్చిన దారిలోనే వస్తామనే గ్యారంటీ లేదు, ఎటోడు పోతాం. ఈసారి వచ్చిన దాంట్లో ఒక గుహలాగా కనపడింది. సరే ఏమనుకున్నాడు, గుహలో ఎవరున్నారో చూద్దామంటే ఆ గుహ లోపలికి వెళ్తే గుహ కూడా ఇట్లా మూసుకుపోయినట్టుంది. లోపలికి వెళ్ళగా ఎందుకు వచ్చానరా నేను, బుద్ధిహీనుణ్ణి, ఎలాగోలాగా మళ్ళీ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిపోదామని ఇక ఏం చేయాలో తెలియలేదనమాట. లోపలికి వెళ్ళేసరికల్లా చీకటిగా అయిపోయిన గుహలో చిన్న వెలుతురు కనపడుతుంది. ఆ వెలుతురు వైపుకి మెల్లిగా జరుగుతూ వెళ్ళేసరికల్లా ఆ వెలుతురు దగ్గర ఒక ఆయన తపస్సు చేసుకుంటూ కనిపించాడు. తపస్సు చేసుకుంటూ అమ్మయ్య ఒక మనిషి కనపడ్డాడు కదా, ఇన్ని రోజులు అయిపోయింది. సరే అక్కడే దండం పెట్టి అక్కడ కూర్చున్నాడు. కాసేపు అయ్యాక ఆయన కళ్ళు తెచ్చాడు, ఎవడరా నువ్వు అని. అప్పుడు ఈ కుర్రాడు, మేము ఇలా ఫలానా రాజుగారి అబ్బాయిలు అండి, మేము రాజుగారి ఆస్థానంలో మంత్రి గారి అబ్బాయిని మేమంతా కలిసి వచ్చాం, ఓ మర్రి చెట్టు కనపడింది, అది ఎక్కాం, దానితోటి నేను ఇలా వచ్చాను, కొండ ఎక్కాను, దిగటానికి మార్గం దొరకలేదు, కిందకి ఏదో ఒక పక్కకని దిగుతుంటే ఈ గుహలోకి వచ్చాను అని అనేసరికల్లా ఆయన అన్నాడు, ఇవాళ 12 సంవత్సరాలకు ఒక్కసారి కళ్ళు తెరుస్తాను నేను, 12 ఏళ్ళకి ఒకసారే చూస్తట ఆయన. ఈ 12 ఏళ్ళకి ఒకసారిలో ఇవాళ ఒకసారి అయ్యింది, లేకపోతే నా కోపానికి నువ్వు నన్ను పిలిచినా మాట్లాడించినా నాకు వచ్చిన కోపానికి నీకు శాపం దొరికేదిరా నాయన, నువ్వు అదృష్టవంతుడివి, నీ టైం బాగుంది అని చెప్పి ఏమన్నాడు అంటే, నీకేం కావాలో చెప్పన్నాడు. ఏమన్నాడు, అప్పటికప్పుడు ఏముంది వీడి మనసులో, ఈ కొండకు మొదలు ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోవాలి ముందు అడిగాడు. అడిగిన మరుక్షణం ఢామని వచ్చేసాడు. అయ్యో మర్రి చెట్టు మొదలడిగితే బాగుండేది, తెలివి తక్కువగా ఇది అడిగాను, ఏం చేయటం. సరే ఏం చేశాడు, ఈసారి కొండ ఎక్కకూడదు, కొండ ఎక్కి దిగేశాడు కదా, ఓ పక్కకి నడవడం మొదలుపెట్టాడు. నడుచుకుంటూ వెళ్ళేసరికల్లా ఏమైంది, పెద్ద పెద్ద చెట్లు ఏవో కనపడ్డాయి. సరే ఏవో పళ్ళు కాయలు కనపడుతున్నాయి, ఆ కాయలు కోసు తిన్నాడు. ఓ చెట్టు కింద పడుకున్నాడు. ఇంకా అడవిలాగా ఉంది, అంత ఖాళీగా ఉంది కదా. ఆ చెట్టు మీద గండభైరుండ పక్షులు ఉన్నాయి, పెద్ద పెద్ద గద్దలు అనమాట. గండభైరుండం అంటే అదేదో విచిత్రమైన జాతను మనకి జానపద కథలో గండభైరుండం అని రాస్తారు. అంటే ఏమిటో ఈ గద్దల్లోనే బాగా పెద్ద జాతి అయ్యి ఉంటుంది, పెద్దగా ఉంటాయన్నమాట అవి. అయితే 2 జోడు మాట్లాడుకుంటున్నాయి. వీళ్ళు చదువుకునే రోజుల్లో పిల్లలకి రకరకాల విద్యలు పట్టుబడ్డాయి. పక్షుల భాషని అర్థం చేసుకునే తెలివితేటలు ఉన్నాయి వీడికి. ఓహో, వింటే ఏమర్థమైంది, ఈ సమీపంలో ఏదో ఒక నగరం ఉంది, ఆ నగరంలో ఉన్న రాజుగారి కూతురికి కళ్ళజబ్బు వచ్చింది,
పిల్ల భలే అందగత్తే, కానీ దాని కళ్ళు కనపడవు, కళ్ళు పోయినాయి సడన్గా. ఆ కళ్ళకి ఒక ప్రత్యేకమైన మందు ఉంది, అది ఎక్కడా దొరకదు. దాని పేరు పసికాష్టం. ఒక చెట్టు, ఒక పుల్లలన్నమాట. అవి అడవుల్లోనే దొరుకుతాయి. ఆ కాష్టము గద్ద తాలూకు గూట్లో ఉంటేనే దానికి ఆ పవర్ వస్తుంది. ఆ కాష్టం దీని దగ్గర ఉంది, ఈ గూట్లో ఉంది. ఇప్పుడు మన గూట్లో ఉన్న పసికాష్టాన్ని కనుక అరగదీసి ఆ పిల్ల కళ్ళకి రాస్తే దానికి కళ్ళు వస్తాయి. ఎవడు చేస్తాడు? ఇది వరకు రాజుగారు రోజు పక్షులకు ఆహారం అని రాజు కూతురు బోల్డని పోసేవాళ్ళు. ఇప్పుడు ఆ కూతురికి బాగుండకపోవడంతో పిల్ల రావట్లేదు, తండ్రి రావట్లేదు, లేకపోతే మనకు బోల్డ్ ఆహారం దొరికేది అని చెప్పుకుంటున్నాయి. వీడంతా విని ఏం చేశాడు, సరే చూద్దామని పొద్దున్నే గండభైరుండ పక్షులు ఆహారానికి వెళ్ళిపోతాయి. గండభైరుండాల పిల్లలు ఇంత ఉంటాయి, పెద్ద పెద్ద గుడ్లు పెడతాయి. అవి ఆహారం కోసం వెళ్ళిపోయినాయి పక్షులు రెండు. ఇతను మెల్లిగా చెట్టెక్కి ఆ ఉన్న వాట్లలో జాగ్రత్తగా చూసి ఆ పసి కష్టాన్ని గుర్తుపట్టాడు. వీళ్ళ కొంచెం కాస్త వైద్యాలు అవి తెలిసిన వాళ్ళే వీళ్ళంతా. ఆ పుల్ల తీసుకున్నాడు, తీసుకుని చొక్క దట్టిలో పెట్టుకుని వెళ్ళాడు. నడిచి 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 మొత్తానికి నగరాన్ని చేరాడు. ఆ నగరం బయట ఉన్న రాజభట్లకి ఏం చెప్పాడంటే, రాజుగారి అమ్మాయికి కళ్ళు జబ్బు వచ్చిందట కదా, అడవిలో ఎవరో స్వాములు వారు చెప్పారు, ఒక మూలిక పేరు, నేను ఆ మందు చేస్తానన్నాడు. సరే వాళ్ళు ఎంతమందికో ప్రయత్నం అవకాశం ఇచ్చి చూశారు, ఆ పిల్ల కళ్ళు మాత్రం రాలేదు. సరే రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. రాజు విసిగిపోయాడు అప్పటికైనా, పిల్ల కళ్ళు లేకపోతే పీడపోయి ఈ గోలు ఎవడు పడతాడు, పూట ఎవడో ఒకడు వస్తాడు, వాడిని సన్మానించడం, వాడిని సంభావించడం, వాడిని తీసుకుపోవటం, ఏదో చేయటం. కొంతమంది ఇచ్చిన మంది ఆ పిల్లకి సూట్ కాదు పాపం. నానా బాధలుగా ఉరి బాధలు, పిల్లల అనారోగ్యాలు మహాబాధిస్తాయి పాపం. రాజుగారు కానీ వచ్చిన కుర్రాడు వీడి స్ఫురద్రూపి, చక్కగా మాట తీరు బాగుంది, సరే చూద్దాం ఏ పుట్టలో ఏ పాముందోనని ఈ కుర్రాడిని లోపలి తీసుకెళ్లారు. వీడేం చేశాడంటే, ఆ పసికాష్టం తెచ్చాడు కదా, దాన్ని బాగా అరగదీసి ఆ లేపనని అమ్మాయి కళ్ళకి రాశాడు. ఒక 2-3 గంటల తర్వాత అది బాగా ఎండి డ్రై అవ్వగానే ఆ పిల్ల కళ్ళు తెరుచుకుపోయింది. కళ్ళు తెరవగానే మొట్టమొదట అది కంటికి రాసిన కుర్రాడే కనపడ్డాడు దానికి ఎదురుకుంటూ. కళ్ళు కనపడుతున్నాయి, కన్ను తెరిపిళ్ళు పడేసరికల్లా రాజు వాళ్ళు అందరూ సంతోషించారు. నాన్న, నా కళ్ళు తెప్పించిన వాడికి ఏమి ఇస్తావు నువ్వంటే, అర్ధరాజ్యం ఇచ్చేస్తానమ్మా అన్నట్టు వాళ్ళ నాన్న. రాజ్యంతో పాటు నన్ను కూడా ఇచ్చేయి నాన్న అని చెప్పి, రాజ్యంతో పాటు నన్ను కూడా ఇచ్చి, అసలు ఇతను రాకపోతే నేను చూడగలిగేదాన్నే కాదు అంటే, సరే ఏ ఊరు ఏమిటి కనుక్కున్నారు. ఫలానా ఊరి మంత్రి గారు అబ్బాయి. సరే బాగుంది కదా, మంచి మాటే. సరే ఆ అమ్మాయి పేరు పద్మగంధి, రాజుగారి అమ్మాయి పేరు. సరే పెళ్లి చేశారు. చక్కగా భార్యతో హాయిగా కులాసాగా ఉన్నాడు. ఒక 4-5 నెలలు, 2-3 నెలలు గడిచినాయి అనుకో. అంతకుముందు అక్కడ పర్వతం ఎక్కడానికి 1 నెల పట్టింది ఇంచుమించుగా, 20 రోజులు పట్టింది అనుకో. ఎక్కి దిగి అంతా నానా బాధ పడ్డాడు కదా. ఇక్కడ ఒక 4-5 నెలలు గడిచిపోయినాయి. గడిచాక ఏమన్నాడు, ఇన్నాళ్ళు అయింది, నా ఫ్రెండ్స్ అంతా ఏమైపోయారో, చెట్టు దగ్గరికి ఎవడో ఒకడు వచ్చుంటాడు, ఎవరు రాపితే సాంబుడినైనా చూసొస్తాను, నేను వెళ్ళొస్తానని చెప్పాడు. సరే భార్య సరేనంది, ఏముంది రాజుగారు ఎక్కడికైనా వెళ్ళటం సహజమే కదా, సరే ఒప్పుకుంది. ఓ గుర్రం వేసుకున్నాడు, కత్తిడాలు పుచ్చుకుని పోయాడు. బయలుదేరితే ఏమైంది, సేఫ్గా అయిపోతే కథ ఏముంటుంది ఇంకా. అదే చూస్తున్నా ఏంటి ట్విస్ట్ ఇక్కడ అని. సేఫ్గా అయిపోలేదు, వెనక్కి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ఇతను, ఏ ప్రాంతంలో అయితే మర్రి చెట్టు ఎడ్జ్ ఆగిందో అక్కడికి రావాలన్నమాట. వాళ్ళు మొదట గుర్రం వేసుకుని వాళ్ళ దగ్గర గుర్రాలు ఉన్నాయి. గుర్రాలకి కాపలాగా సాంబుడిని పెట్టారు. ఎందుకంటే ఈ చెట్టు ఎక్కాక ఆ చెట్టు కొమ్మలు బండి వెళ్ళేంత పెద్దవిగా ఉన్నాయి, తర్వాత లేకపోతే గుర్రాలు ఏమవుతాయి, అందుకని గుర్రాలు వేసుకురాలి. ఇతనికి తెలుసు దాని మీద గుర్రంతో వెళ్ళిపోవచ్చు, నడిచి వచ్చాడు కదా, ఆ దారి ఎంత ఉందో అతనికి బాగా తెలుసు కాబట్టి గుర్రంతోనే వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళిపోతాను అనుకున్నాడు. సరే ఈ వచ్చే దారిలో ఈ అడవిలో ఒక చోట పడుకున్నాడు. ఈ మర్రి చెట్టు మొదల దగ్గరికి చేరాలి కదా ఇతను, ఆ కొమ్మ ఎడ్జ్ దగ్గరికి. ఓ రోజు పడుకున్నాడు. ఆ రోజు సాయంత్రం చీకటి పడిపోయింది, ఏదో తెచ్చుకుని ఆహారం తిన్నాడు, ఓ చెట్టు కింద పడుకున్నాడు. అడవుల్లో ప్రయాణాలు చెయ్యరు, రాత్రిళ్ళు పడుకుంటారు ఎక్కడో చోట చూసుకుని, గుర్రాన్ని ఓ చోట కట్టేసి అనువుగా క్రూర జంతువులు అవి ఉంటే వాటి వాసన, అవి తిరిగిన ప్రాంతాలు తెలుస్తూనే ఉంటాయి. సాతు జంతువులు ఏవో ఉన్నాయి, పర్వాలేదు అనుకున్నాడు. గుర్రం వదిలేశాడు, పడుకునేసరికల్లా ఒక సింహం వచ్చి ఈ గుర్రాన్ని పట్టేసింది. ఇతను తెలుసుకోలేకపోయాడు, అది ఎక్కడో ఆహారం కోసం తిరుగుతూ ఈ గుర్రపు సకిలింపు విని ఇక్కడికి వచ్చేసింది. ఇక దానికోసం కిందకి దిగాడు, కానీ ఏం చేస్తాడు, గుర్రాన్ని తినేసేసింది. ఇక ఏం చేయాలో తెలియలేదు. అటు ఇటు చూస్తే ఎవరు ఏం చేసి సహాయం చేస్తారు.
అసలు నిరాయుధుడిగా ఉండిపోయాడు అనమాట. పైనుంచి కత్తి విసిరేశాడు. ఆ కత్తి కాస్త కింద అంటే సింహం మీద పడుతుందని విసిరాడు. ఆ కత్తి కాస్త ముక్కైపోయింది, విరిగిపోయింది. కత్తి లేదు, గుర్రము లేదు. ఇప్పుడు అక్కడ దాకా చేరాలంటే ఇతను ఎంత నడవాలి? గుర్రం మీద రైమని వచ్చేసేవాడు. ఇక నడవటం మొదలు పెడితే ఈ వచ్చే దారి, అతను వచ్చేటప్పుడు ధోరణి వేరు, మళ్ళీ వెనక్కి వచ్చే ధోరణి వేరు. ఈసారి అడవిలో ఒక చిన్న చండికాలయం, ఒక అమ్మవారి దేవాలయం కనపడింది. అక్కడి నుంచి ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. చూశాడు. అక్కడ చూస్తే ఇద్దరు, ఒక పిల్లని కట్టేసి వచ్చారు. ఒక పిల్ల ఎవరో మూతి ముక్కు కట్టేశారు, మొహం బాగా తెలియట్లా, కాస్త వయసులో ఉన్న అమ్మాయిలాగా కనపడుతోంది. కట్టేశారు. వీళ్ళిద్దరు ఎట్లా ఉన్నారంటే కాటుకని కొండలు చేసినట్టుగా ఉన్నారు. ఇద్దరు పెద్ద పెద్ద ఆజాను బాహులైన ఇద్దరు దొంగలు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓ చిన్న మంత్రవాదితనం ఏదో చేస్తున్నారు. ఇప్పటికీ 99 మంది ఆడపిల్లల్ని ఆ చండికకి బలిచ్చారు ఏదో శక్తి కోసం. ఇది 100వ ఆడపిల్ల. ఇప్పటిదాకా ఇచ్చిన ఆడపిల్లలందరూ దేశవాళీ పిల్లలు. ఈ పిల్ల రాజకుమార్తె. పిల్ల చాలా అందంగా ఉంది. ఇది నాకు సొంతం అంటే నాకు సొంతం అని పోట్లాడుకుంటున్నారు. పోట్లాడుకునేసరికల్లా వీడు ఏం చేశాడు, ఇతను తెలిసిపోయింది ఇతనికి ఇక్కడ ఏదో జరుగుతుందని. అక్కడి నుంచి మెల్లిగా ఇటు వచ్చి చూశాడు. ఆ అమ్మాయి మూతి ముక్కు గుడ్డ తీస్తే పిల్ల మహా అందంగా ఉంది, రాజకుమార్తె అని అర్థమైంది కదా. అక్కడి నుంచి ఏం చేశాడంటే వాళ్ళు మాట్లాడుకుంటుండగా ఇతను చండికాలయం లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర చేతిలో కత్తి శూలం ఉంటాయి కదా, ఓ కత్తి అలాగా తీసుకుని బయటకు వచ్చి వీళ్ళిద్దరి మీద పడ్డాడు. అమ్మవారికి బలి ఇవ్వడానికి వచ్చిన పడుచుని అనుభవించాలని చూస్తే ఎట్లాగరా, ఇది చేయాల్సిన పనేనా అని ఇద్దరి మీద పడ్డాడు. కత్తి లేకపోతే ఒక రకంగా ఉండేది, కత్తి దొరికింది కదా. ఇక వాళ్ళిద్దరూ బతుకు జీవుడా అని పారిపోయారు. ఓ చిన్న ఫైట్ జరిగి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇతను ఏం చేశాడు, లోపలికి వచ్చి మళ్ళీ ఈ అమ్మాయి ముందున్న కట్లు అవి బొడదేశాడు. ఎవరమ్మాయివి ఏమిటి అని అడిగితే ఆ అమ్మాయి ఏం చేశాడు, కనకప్రభ ఆ పిల్ల పేర్లు ఎంత బాగున్నాయో చూడు. ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను ఎక్కడో పరాయిదాన్ని కాదు, పద్మగంధి తాలూకు పిన్ని కూతుర్ని. దీనికి రెండో పక్కనే మా రాజ్యం ఉంది. మా పద్మగంధిని నువ్వు పెళ్లి చేసుకున్నావని, కంటికి మందు రాసావని అవన్నీ మాకు తెలిసినవే. వీళ్ళు దానికోసమే ప్రయత్నించారు, పద్మగంధి కోసమే. దానికి పెళ్ళి అయిపోయింది కాబట్టి నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకొచ్చేసారు. ఉద్యానవనంలో నేను ఆడుకుంటుండగా లాక్కొచ్చేసారు. మా నాన్న వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు, కాకపోతే ఏ దారిలో తెచ్చారో మా ఇంటికి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు అని చెప్పేసరికల్లా సరే అమ్మాయిని బయటికి తీసుకొచ్చాడు. అమ్మాయి ఏంది, ఇప్పుడు నువ్వు నా ప్రాణాలు రక్షించావు, నువ్వు కనుక రాకపోతే వీళ్ళని చంపేసి ఉండేవాళ్ళు, ఇంకోటి కూడా ఏదైనా చేసే ఉండేవాళ్ళు, కాబట్టి నువ్వే నా భర్తవి, పద్మగంధితో పాటు నన్ను కూడా పెళ్లి చేసుకోమని. ఆ చండికాదేవి దగ్గరే ఉన్నదే ఓ పసుపుకు బట్టు అమ్మాయికి పెట్టి, దాని భార్య ఇప్పుడు ఇతనితో పాటు ఉన్న పిల్ల భార్య అయిందనుకో ఏ సమస్య ఉండదు. సరే ఇద్దరు బయలుదేరి మరి వెళ్ళాలి ఎక్కడో చోటికి. అయితే అమ్మాయి ఇంటికి వెళ్ళాలి, లేకపోతే మర్రి చెట్టు మొదలకి వెళ్ళాలి, లేకపోతే మామగారి ఇంటికైనా వెళ్ళాలి కదా. బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఏమనుకున్నారంటే ఆటవికుల గూడెం ఒకటి తగిలింది వాళ్ళకి దారిలో. సరే వెళ్ళి ఈ గూడెంలోకి వాళ్ళ సహాయం తీసుకుందాం అనుకున్నారు. ఈ పిల్ల మహాసౌందర్యవతి అని చెప్పాం కదా. ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని గూడెంలోకి వెళ్ళారు. ఆ గూడెం తాలూకు పెద్దవాడు, వాడికి కొంచెం మంత్రాలు మారి, వాడికి మాయలు మంత్రాలు వచ్చు. ఈ పిల్లని చూడంగానే అమ్మా అంతా నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు. మహాసౌందర్యవతి అయిన ఆ పిల్లని చూసేసరికి వాడికి చాలా ఉత్సాహం వచ్చింది. ఏదైనా ప్రయత్నం చేయాలి ఈ అమ్మాయి కోసం. సరే వీళ్ళు ఏం చేశారు, దగ్గరకు వచ్చి చెప్పారు, మాకు గుర్రం పోయింది, 3 దారులు ఉన్నాయి, ఒకటి అమ్మాయి పుట్టిల్లు, రెండోది వీడి అత్తారిల్లు, లేకపోతే మర్రి చెట్టు మొదలు. ఈ 3 ఎక్కడో చోట చేరాలంటే మాకు గుర్రం కావాలి. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని రేపు పొద్దున వెళ్ళటానికి మాకు ఏదైనా ఏర్పాటు చేయమని అడిగేసరికి మీరు గుడిసెలో ఉండండి నేను చెప్తాను అన్నాడు. ఆ రాత్రికి ఏదో ఆహారం ఇచ్చారు. ఆ గుడిసెలో పడుకుంటే వీడు ఏం చేశాడు, ఒక చిన్న మంత్రం వేసి రాముడిని కుక్కగా మార్చేశాడు. వీడు మంత్రాలు వాడని చెప్పుకున్నాం కదా. రాముడు కుక్క అయిపోయాడు. కుక్క అయిపోయిన తర్వాత ఈ గదిలో ఉన్న కుక్కని బయటికి తీసుకెళ్ళిపోయాడు. వాడు ఆ ఆటవిక పెద్ద బయటికి తీసుకెళ్ళి బయట తాడుతో కట్టేశాడు. లోపలికి వచ్చి ఈ అమ్మాయిని నిద్రలేపాడు. నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి, నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకు పెళ్ళి అయిపోయింది, నా పక్కన ఉన్నవాడు నా మొగుడేను, నేను మీ రాజుగారి అమ్మాయిని, నీకు నాకు పెళ్ళి ఏమిటి, నువ్వు ఆటవికుడివి అన్నది. అబ్బే అలా ఏం కుదరదు, మీ ఆయన నువ్వు చెప్తున్నావు కదా, వాడిని కుక్కని చేశారు, వాడిని మనిషి అవడిగా, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా వాడిని వదిలిపెడతా కనీసం ప్రాణాలతోటి, ఆ కుక్కని నీ దగ్గరే ఉంచుకుందు కానీ, లేకపోతే కుక్కని చంపటం ఎంతసేపు, మనిషిని చంపాలంటే వాడు ప్రతిఘటిస్తాడు, కుక్క ఏం ప్రతిఘటిస్తుంది అనేసరికి దీనికి అర్థం కాలే. అయ్యో ఇదేమిటి, ఎక్కడి నుంచో అక్కడేదో తప్పించుకున్నాను అనుకుంటే వీడి దగ్గర దొరికిపోయాను అనుకుని కొంచెం బాగా ఆలోచించుకుని కాస్త తెలివైంది అనమాట. అమ్మాయి ఆటే భయస్తురాలు కాదు, తిప్పుకుంది ఆలోచన, తిప్పుకుని
బాగానే ఉందనుకో. ఇప్పుడు మా ఆయన పీడ వదిలిచ్చేసావు, మరి మీ ఆవిడ పీడో చెప్పు. నీ ఆవిడ ఏమంటుంది? రేపొద్దు నుంచి నేను ఇక్కడ ఉండాలంటే ఆవిడ ఒప్పుకుంటుందో ఒప్పుకోదో. నాకేమో మీ భాష పాడు, మీ వంట తంట ఏమీ రావయ్యే. ఓ పని చేద్దాం, ఏదైనా దగ్గరలో ఉన్న ఇంకో నగరానికి వెళ్ళిపోదాం మన ఇద్దరం. కుక్కను కూడా తీసుకొచ్చేసి దాన్ని ఎందుకు వదిలిపెట్టడం, పెళ్లి చేసుకుంటాను నేను అని చెప్పింది. చెప్పేసరికల్లా సరే బయలుదేరారు. అప్పటికప్పుడు రాత్రికి రాత్రి 12 గంటల అయ్యేసరికల్లా ఈ ఆటవిక్కడికి ఏముంది, అడవులో నడవటాలు తిరగడాలు వాడికి అలవాటే, వాడికి ఏం భయం లేదు. ఈ అమ్మాయిని కుక్కని చేత్తో పుచ్చుకుని ఈ ఆటవిక్క గూడెని దాటేసి హేలానగరం వెళ్దామనుకున్నారు వాళ్ళు. ఆ హేలానగరం వైపు దారి తీశారు. అయితే ఈ వెళ్ళే దారిలో ఏం చేసిందంటే వాడితో కబుర్లు చెప్తుంటే వాడు ఎక్కడో మైమరిచిపోయి, మనం బాగా కబుర్లు చెప్తే అవతల వాళ్ళు మైమరిచిపోయి ఏదో నిజాలు చెప్పేస్తారు. ఈ హేలానగరం అని ఒక నగరం ఉంది వంగదేశంలో. ఆ నగరంలో ఒక సత్రంలో ఒక బైరాగు ఉన్నాడు. ఆయన దగ్గర మంత్రపు బియ్య పక్షింతలు ఉంటాయి, అవి గనక చల్లితే ఈ కుక్క మనిషి అవుతాడని చెప్పాడు. ఓహో, విషయం చెప్పేశాడు. శిష్యం చెప్పేశాడు, నువ్వు కుక్కని చేసావు, వీడు ఎప్పటికి మనిషి అవుతాడు. అలా ఏదో అడిగింది, 4-5 ప్రశ్నలు అడిగేసరికి ఏదో సందర్భంలో మైమరిచిపోయి వాడు ఆ నిజం చెప్పేశాడు. ఆ అమ్మాయి అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు హేలానగరం వెళ్ళాలి. హేలానగరంలో సత్రంలో ఎవరో ఒక బైరాగి ఉంటాడు, ఆ సత్రము ఆ బైరాగిని వెతుక్కోవాలనుకో. మంచినీళ్ళు కావాలని అడిగింది. కావాలంటే ఇది ఏం చేశాడు, ఒక చిన్న దారి బాట మధ్యలో అక్కడ ఒక నుయ్యి ఉంది, ఆ నువ్వు దగ్గర ఏమైనా చేదుందేమో చూద్దాం పదమన్నాడు. ఈ అమ్మాయి కుక్క కోయవాడు ముగ్గురు ఆ నుయ్యి దగ్గరికి వెళ్ళారు. నువ్వు దగ్గరికి వెళ్తే బావిలో చేదలేదు, నీళ్లు కనపడుతున్నాయి, దాహం వేస్తుంది. ఎలా అంటే ఆ నీళ్లు కొంచెం చేతికి అందేలాగా ఉన్నాయి. వర్షాకాలం మన ఊళ్ళల్లో కూడా నీళ్ళు చేతికి అందుతాయి, చేతికి అందేలాగా ఉన్నాయి నీళ్లు. నువ్వు ఇంత పొడుగాటి వాడివి, ఇంత పొడుగు చేతులున్నాయి, పైగా నీకు మాయాలు మంత్రాలు అన్నీ బోల్డని వచ్చు కదా, చక్కగా అరిచేత్తో ఇట్లా దోశలతో తీయి అంది. అనేసరికల్లా నేను వంగితే పడిపోతానేమో అన్నాడు. ఎందుకు, నేను వెనకాల నుంచి నీ కాళ్ళు పట్టుకోను అని చెప్పింది. చెప్పేసరికల్లా సరే వీడేం చేశాడు, నిటారుగా నుంచున్నవాడు బావిలోకి వంగాడు. కొంచెం వంగితే అందల ఇంకా 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 వంగంగానే ఈ అమ్మాయి ఏం చేసింది, వాడికి కత్తులు పల్లెటూరు వాళ్ళు కదా, ఏదో చిన్న పిడివాకులు ఉంటాయి, ఠాకీమని వీపులో పొడిచేసి. ఇప్పుడు వాడు ఎదురుకుండా ఉన్నవాడిని అమ్మాయి ఏం చేయలేదు, వాడు పెద్ద ఆజానుబాహు బలశాలి. వంగి ఉన్నప్పుడు వెనకాల ఏం జరుగుతుందో వంగిన వాడికి కనపడు. వచ్చేసి వాడిని నూతులోకి తోసేసి ఈ కుక్క తన భర్త ఉన్నాడు కదా, ఈ కుక్క అయిపోయాడు, వాడిని పుచ్చుకుని పరుగు అక్కడి నుంచి కోయవాడి నుంచి తప్పించుకుని ఇంకా బాగా ముందుకెళ్ళి ఏమనుకుందంటే, ఇంత అందంగా ఉండటం వల్ల కదా నేను ఇలా తయారయ్యాను, వీడికి దొరికిపోయాను, ఈ రూపం ఇట్లా కనపడకూడదు. అమ్మాయి రాజకుమారి, పైగా 18-19 సంవత్సరాల పిల్ల, అందమైన పిల్ల కనపడుతోంది, యుక్త వయసు, మొహం మెరిసిపోతూ కనిపిస్తుంది. ఏం చేసింది, ఆ బావి చుట్టుపక్కల ఏదో మట్టి ఉంటే కాస్త మట్టి మొహానికి పూసుకుని కోయవాడు వాడికి పైగుడ్డ అవన్నీ ఉన్నాయి, వాటిని కట్టుకుంది. ఏవో పిచ్చి బట్టల్లాగా కనపడేలాగా ఉండి మొహానికి మసి పూసుకుని ఈ కుక్కను చేత్తో పుచ్చుకుని, ఎవరో బిచ్చగత్తె వాళ్ళ పిల్ల కుక్కను పుచ్చుకుని వెళ్తోందనే సినిమా చూపించేలాగా కనపడుతూ వెళ్ళిపోయింది. వారికి తప్పించుకోవాలి, ఆ పిల్ల తెలివైంది అనమాట. అందంగా కనపడితే వీడు తప్పించుకుంటే ఇంకొకటి దొరుకుతాడు, ఎవడో ఒకడు ప్రాణం తీయటానికి. మధ్యలో భర్త ఏమో కుక్క అయిపోయాడు. సరే ఆ కుక్కను చేత్తో పుచ్చుకుని ఆ హేలానగరం ఎక్కడుందో, అందులో బైరాగ్ ఎక్కడున్నాడో, సత్రం ఎక్కడుందో వెతుక్కుంటూ నడవటం మొదలుపెట్టింది. వీడి కథ ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఆగినప్పుడు ప్రవరుడి కథ. అయ్యో మరి ఇప్పుడు కనకప్రభ ఏమైంది, ఆ కుక్క ఏమైందంటే, కుక్క ఏమైంది కనకప్రభ ఏమైందో పక్కన పెట్టి వీళ్ళలో 4వ వాడు ఇంకొకడు ఉన్నాడు. మనం వారా చెప్పాం కాదు, 3వ వాడు ప్రవరుడు. ఇతను రాముడు కదండి, కుక్క అయిపోయింది. వసంతుడు రాముడు అయినా ఇప్పుడు ప్రవరుడి కథ చెప్దాం. ఓకే. ఈ ప్రవరుడు ఎవరు, బ్రాహ్మణ యువకుడు, పురోహితుని కుమారుడు. వీరికి ఏంటంటే రత్నాలు అవి చూడడం, రత్నాలు పరీక్ష చేయటం, జాతి రాళ్లని గుర్తుపట్టడం లాంటివి తెలుసు. కొద్దిగా మితభాషి, జాగ్రత్తగా మాట్లాడతాడు, ఏ పరిస్థితుల్లోనూ తొందరపడి మాట్లాడు. అలాంటి ఈ ప్రవరుడు పడమటి దిక్కుకి ఉన్న కొమ్మని ఎక్కాడు. నడిచి వెళ్ళాడు. 3 రోజులకే ఆ కొమ్మ ఎండైపోతే కొమ్మ ఎక్కడ దాకా ఉందో తెలుసుకుని వెనక్కి వద్దాం అనుకున్నారు కదా, ఇప్పుడే కదా వచ్చాం, ఎందుకు అనవసరంగా ఇక్కడ వెనక్కి వెళ్ళిపోవటం ఎందుకు, ఏమిటో ఇక్కడ వింతలు చూద్దామని ఆ కొమ్మ దిగేశాడు కిందకి. అక్కడ ఆగిపోయింది. దిగితే ఏదో ఒక దారి వెళ్తుంది. అక్కడ ఉన్న వింతలు విడూరాలు తెలుసుకోవాలంటే నడవందే ఎలా కుదురుతుంది. ఆ నడిచిపోతుంటే ఒక సన్నటి దారి గుండా వెళ్తే ఒక విశాలమైన ఆ ఎడారిలాగా కనపడుతోంది. ముందుకెళ్ళేసరికల్లా ఒక దొంగల గుంపు ఆ వైపు వచ్చింది.
వాళ్ళు ఏం చేశారంటే వీడిని పట్టేసుకుని వీడి మెడలో గొలుసులు చేతులకి ఏవో ఉంగరాలంటే విలువైనవన్నీ తీసేసుకుని కట్టు బట్టలతోటి మిగిల్చారు. వీళ్ళందరికీ దట్టిల్లో కొంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చాలా తెచ్చుకున్నారు కదా సొత్తు, మొత్తం లాగేశారు దొంగలు. ఈ కుర్రాడు ఖాళీ ఒట్టి చేతులతోటి మిగిలాడు. వీడు ముందే బ్రాహ్మణ యువకుడు, కత్తి కటారు ఏమీ లేదు వీడి దగ్గర, ఏం లేవు, ఉన్న విలువైన వస్తువులన్నీ పోయినాయి. సరే ఇంక ఏం చేస్తాడు, సరే చూద్దాం ఏదైనా దగ్గరలో ఊరుందేమో, ఏ బ్రాహ్మణుల ఇల్లు దొరకపోతుందా, ఎక్కడో చోట అన్నం దొరకపోతుందా అని నడుచుకుంటూ పోయాడు. ఒక ఊళ్ళోకి చేరాడు. ఏదో పెద్ద నగరమే అది, అంటే మరీ టౌన్ లాగా ఉందన్నమాట. అవి వెళ్తూ ఉంటే చీకటి పడిపోయింది, ఆహారం దొరకలేదు, ఆకలేసేస్తోంది. ఈ లోపల ఏమైందంటే అక్కడ ఒక గుర్రాల శాల కనపడింది. కొంచెం గైర్ఘనంగా ఉందన్నమాట. ఆ గుర్రపు శాలలో పడుకోవటానికి దానికి మంచాలలాగా ఉన్నవి అవి కనపడుతున్నాయి. సైనికులు పెద్దగా ఎవరు లేరు. చల్లగా గుర్రపు శాలలో ప్రవేశించి ఓ పక్కన పడుకున్నాడు. కాస్త ఎత్తుగా ఉన్న బల్ల మీద పడుకునేసరికల్లా ఆకలిస్తుంది, బాగా నిద్రపట్టలేదు. అటు ఇటు పొలుతున్నాడు. మనకు కూడా ఆకలితో ఉంటే నిద్ర పట్టదు. ఆ కళ్ళు తెరిచి చూసి అట్లా చూస్తూ ఉంటే అది ఎట్లా ఉందంటే కొంచెం అమావాస్యకి దగ్గర పడిన రోజులు, రేపే అమావాస్య బహుశా, చీకటిగా ఉంది. తెల్లవారి 3 అది అయ్యేసరికల్లా అంత వెర్రి చీకటిగా ఉండదు కదా, కొద్దిగా వెలుగు రేఖలుగా కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఈ గుర్రపు శాలని ఆనుకుని ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, కలర్ఫుల్గా కనిపిస్తోంది గోడ. ఇతను ఏ అంతఃపురమో అయి ఉంటుందని భావించాడు. దాని మీద నుంచి సడన్గా ఒక ఇనప గొలుసు టంగమని బయట, రాత్రిపూట టంగ్ టింగ్ అంటే వినపడుతుంది మనకి, మెలకుగా ఉన్నవాడికి ముందే వినిపిస్తుంది. ఏదో గొలుసల్లే పడింది, ఇనప కుక్కెం మోగిన శబ్దం వస్తోంది. ఏమిటా అని చూస్తే ఆ ఇనప గొలుసు పుచ్చుకుని ఒక అమ్మాయి కిందకి దిగి వచ్చింది. ఒక 16-18 ఏళ్ళు ఉంటాయి, చక్కగా నైస్గా ఉన్న ఆడపిల్ల దిగి రావడం అతను చూస్తూనే ఉన్నాడు. చక నడుచుకుంటూ వచ్చేసింది. పదా అని వీడిని లేపింది. ఏమిటి నన్ను లేపుతోంది, ఎవర్రా ఇది, దానికి అర్థం కాలేదు. ఆ అమ్మాయి ఏం చేసింది, వీడిని పద అని ఆ పక్క నుంచి 2 గుర్రాలను చేత్తో పుచ్చుకొచ్చింది. ఓ గుర్రం దానికి గబగబా ఎక్కువ వెళ్దాం అంది. ఎక్కమంటోందని తెలిసింది కదా, ఎక్కేసాడు. చూద్దాం ఏమవుతుందో అని. ఇద్దరు కలిసి స్వారీ చేసుకుంటూ పోయాడు. ఆ అమ్మాయి ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి వెనకాల పడి వెళ్ళగా ఆ మధ్యలో అమ్మాయి అడిగింది, నిన్న రాత్రి ఎవరో ఒక ఆవిడ ఒక గణికి వచ్చిందిట, చాలా గొప్పగా సంగీతం నేర్చుకుంది, ఆ సంగీత విద్యను పరీక్షించమని మా నాన్న నన్ను పిలిచాడు, తలనొప్పని తప్పించుకున్నాను, నీకు కూడా వచ్చిందా ఏమిటి ఈ సమస్య అని అడిగింది. అన్నాడు. రాలేదు అన్నట్లు అన్నాడు. అనేసరికల్లా సరే అమ్మాయి ఓ పోనీలే, అందుకనే తప్పించుకోగలిగాను, లేకపోతేనా అసలు 2 రోజుల నుంచి ఎంత టెన్షన్గా ఉందో నాకు అని ఆ అమ్మాయి చెప్పేస్తోంది. వీడు వింటున్నాడు కామ్గా. మధ్యలో జయంత అంటుంది. ఓహో ఎవడో జయంతుడని నన్ను అనుకుంటోందని అర్థమైంది. సరే వెళ్ళిపోయారు. బాగా తెల్లారేసరికి వీళ్ళు ఒక నది దగ్గరికి చేరారు. ఆ అమ్మాయి అప్పుడు స్పష్టంగా చూసింది, వీడెవడో జయంతుడు కాదు. నిర్ఘాంతపోయింది, ఏం చెయ్యాలో తెలియలే. ఊరి నుంచి బాగా దూరం వచ్చేసారు. ఓ నది వచ్చింది, గుర్రాలు దిగారు. అమ్మాయి బిక్కమొహం వేసింది, ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఈ అబ్బాయి ముందే మితభాషి, వాడు పరిస్థితిని ఆకలింపు చేసుకుంటే కానీ మాట్లాడు, ఏమీ అడగటలేదు. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ నుంచున్నారు. ఇంతలో కొన్ని పడవలు బయలుదేరినా రండి రండి అని పిలుస్తున్నారు. పిలుస్తుంటే ఇతను ఎవరో పిలుస్తున్నారు కదా, ఒక్కడికి మనం ఊరికే పిలిస్తే అంటాం చూడు, ఎవరన్నా మన్నే పిలుస్తున్నారు. 2 అడుగులు పడవ వైపు వేశాడు. వీడు వెళ్ళిపోతున్నాడు అనుకుని ఆ అమ్మాయి కూడా వాడితో పాటు వచ్చేసింది. ఈ అమ్మాయి ప్రవరుడు ఇద్దరు వెళ్ళి పడవెక్కేశారు. ఆ పడవెక్కుతుంటే వీళ్ళ వెనకాల నుంచి ఒక ముసలి బ్రాహ్మణ ఆవిడ ఒక ఆవిడ వచ్చింది. అమ్మ నాకెవ్వరూ లేరు, మీతో పాటు ఉంటా. వీళ్ళు ఏమనుకుంది, ఇద్దరు అమ్మాయి అబ్బాయి యుక్త వయసులో ఉన్న వాళ్ళు కనిపిస్తే సాధారణంగా భార్యాభర్తలు అనుకుంటారు. పైగా వాళ్ళిద్దరూ కలిసి గుర్రాలు దిగారు, కలిసి ఓ వైపుకే వెళ్తున్నారు. జంట జోడని భావిస్తారు కదా. మీతో పాటు ఉంటాను నాయనా, అన్నం వండి పెడతాను, నన్ను మీతో ఉంచుకోండి అంది. ఇతను నిశ్శబ్దంగా అమ్మాయి వైపు చూస్తున్నాడు. ఏమంటావని, ఎందుకంటే వీడేమో పురోహితుడి కుమారుడు. ఎస్ ఉండు, నేను నీకు అన్నం పెడతా అనగలిగే శక్తియుక్తులు ఉన్నవాడు కాదు. కానీ ఈ పిల్ల ఉంది కదా, ఇది ఎవరో గట్టిదే, ఎక్కడి నుంచో పైనుంచి దిగింది, గుర్రం వేసుకొచ్చేసింది. పైగా పడుకున్నవాడు ఎవడో తెలియకుండా వాడిని తీసుకొచ్చేసింది. అంటే కొంచెం పర్వాలేదన్నమాట. ఆ అమ్మాయి ఏమన్నా ఆలోచించుకుంది అంటే, సరే పోనీ ఇప్పుడు వీడెవడో కూడా నాకు తెలీదు, మనకు తోడు ఒక ముసలమ్మ తోడు ఉంటుంది, ఒక ఆడ తోడు ఉంటే సేఫ్గా ఉంటుంది, సరే నాతో ఉండమంటే ఆ అమ్మాయి మీరు ఎవరు అని అడిగింది. ఈ అబ్బాయికి కూడా తెలుసుకోవాలంది ఏమిటి అని. అప్పుడు ఈవిడ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను ఆ నగరాధిపతి ఫలానా నగరం, ఒక నగరంలోకి వీడు వెళ్ళాడు కదా, నగరాధిపతి కుమార్తెని, ఎంత బాగుందో చూడు. వాళ్ళ అమ్మాయిని నేను
నా క్లాస్మేట్, నేను చిన్నప్పటి నుంచి మంత్రి కుమారుడైన జయంతుడు నేను కలిసి చదువుకున్నాము. ఇప్పుడు ఏమర్థం వచ్చింది, ఈ కుర్రాడే జయంతుడు అని ఈ ముసలమ్మకి అర్థమైంది. వాడు చెప్పట్లేదు కదా నేను జయంతుడిని కానని, వాడు చెప్పడు, వీడు జయంతుడు కాదని ఈ అమ్మాయి చెప్పదు. చిన్నప్పటి నుంచి మంత్రి కుమారుడైన జయంతుడు నేను కలిసి చదువుకున్నాం, మేము వివాహం చేసుకోవాలనుకున్నాం. మా నాన్నేమో నన్ను ఇంకో రాజుకి ఇవ్వాలని ఆయన ఉద్దేశము, అందుకని ఇక్కడ ఉండగా మా వివాహం పొసగదని మేమిద్దరం ఎక్కడికైనా పారిపోయి మా జీవితం మేము జీవించాలని భావించాము, బాగా చదువుకున్నాము మేము అని చెప్పి. అప్పుడు వీడికి అర్థమైందన్నమాట, ఓహో వీడు ఆ జయంతుడు అన్నవాడు ఎవడో ఈ అమ్మాయితోటి రావాలి, అక్కడ పడుకుంటానని వాడు చెప్పుంటాడు. వాడు రాలేదు, వీడు వచ్చాడనమాట. అసలు వాడు రాలా, వీడు వెళ్ళాడు, వీడే వాడు అనుకుంది, అక్కడ ఇంకోటి ఎవడుంటాడు, అందుకని పుచ్చుకొని బయలుదేరేసింది. ఇప్పుడు అంతవరకు వచ్చాక నేను ఫలానా వాడు అనుకుని వచ్చానంటే పరువు పోతుంది, లేనిపోతుంది. అందుకని అమ్మాయి మాట్లాడకుండా ఊరుకుంది. ఈ ఎక్కిన పడవలు హేలానగరం చేరినాయి. హేలానగరంలో దిగేశారు. ఆ అమ్మాయి వచ్చేటప్పుడే ధనపు సంచులు పట్టుకొచ్చింది. రాజుగారి అమ్మాయి కదా, నగరాధీశుడు కూతురు, పెద్ద రాజు కాకపోయినా చిన్న రాజైనా రాజుగారి అమ్మాయి. ధనం పట్టుకొచ్చింది. సరే ఏం చేశారు, ఈ భార్యాభర్తగా చలామణి అవుతున్న ఈ ప్రవరుడు, ఈ రాజుగారి కూతురైన కాంచనవల్లి, ఈ అమ్మాయి పేరు కాంచనవల్లి, ఈ ముసలి మామగారు ఎవరినో వీళ్ళకి తోడు దొరికింది కదా, ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు, ఒక సత్రాన్ని తీసుకున్నారు వాళ్ళు ఉండటానికి. ఈ ముసలావిడ అన్నం వండి పెడుతుంది, కుర్రాడి దారిని కుర్రాడు ఉంటాడు, అమ్మాయి దారిని అమ్మాయి ఉంటుంది, ఆవిడ వంట చేసి పెడుతుంది. ఆవిడ కూడా వీళ్ళ వ్యవహారం అక్కర్లే, ఏదో విన్నది కదా, ఆయన అమ్మాయి ఏమో రాజుగారి కూతురు, ఈ కుర్రాడేమో దాని మంత్రి గారి కొడుకు, ఆ అమ్మాయి భర్త అని భావించి ఊరుకుంది. అయితే ఏమైంది, వీళ్ళు దిగిన సత్రానికి పక్కనే ఒక పెద్ద రత్నాల వ్యాపారస్తుడి ఇల్లుంది. బయట రత్నాలు పోసి వాళ్ళు చూస్తుంటారనమాట, రత్న పరీక్షకులు. ఇతను బయటికి వెళ్ళి చూసి అక్కడ ఏదో జరుగుతుందని పోయాడు. అందు లోపలికి వెళ్ళేసరికల్లా బోల్డ్ అనే రత్నాలు రాసులు పోస్తున్నాయి. గ్రేడింగ్ చేస్తారు, ముత్యాలు రత్నాలు గ్రేడింగ్ చేస్తారు కదా, ఆ గ్రేడింగ్ అప్పుడు అది బాగుండలేదు ఇది బాగుండలేదు అని కుర్రాడు చెప్పేసరికల్లా అతనికి ఆశ్చర్యం, బాబు నీకు తెలుసా అన్నాడు. నాకు తెలుసు, నేను రత్న పరీక్ష నేర్చుకున్నానని చెప్పేసరికల్లా ఆ అబ్బాయి రత్నాల వ్యాపారస్తుడు అన్నాడు, నువ్వు ఏదో ఊరి నుంచి వచ్చావు, నీకు కూడా ఉద్యోగం కావాలి కదా, నా దగ్గర ఉద్యోగం చెయ్యి, రత్న పరీక్ష కావాలి మాకు, వ్యాపారస్తులు బయట దేశాల నుంచి వస్తాయి, మంచిది చెడ్డది సెపరేట్ చేసుకుని కొనుక్కోవాలి, కొని మళ్ళీ వీళ్ళు అమ్మాలి కదా, దాన్ని చక్కగా పదం ఇది పెట్టి, లేదా కొన్ని ఆభరణాల్లో పాలిష్ చేసి ఆభరణాల్లో ఫిక్స్ చేసి అమ్ముకోవాలి, నా దగ్గరే ఈ గ్రేడింగ్కి అంటే పరీక్షకుడుగా ఉండమని ఉంచుకున్నాడు. ఇంతలో ఏమైంది, ఇది హేలానగరం అని చెప్పుకున్నాం కదా, ఈ హేలానగరపు రాజుగారు కందర్పకేతువు, ఇతని పేరు ఇది వరకు విన్నాం, మీకు గుర్తుందో లేదో, వసంతుడి భార్యని ఇక్కడికే తీసుకొచ్చారు. అవును రమ్మగారు కదా, వసంతుడి భార్య, అలాగే రాముడి భార్య కూడా ఇక్కడికే వస్తోంది, రాబోతోంది. సరే, ఈ కందర్పకేతుకి ఒక పెద్ద వ్యాపారస్తుడు ఎవరో బయట దేశం నుంచి ఒక బ్రహ్మాండమైన ఈ సైజు రత్నాన్ని పట్టుకొచ్చాడని, అది రాజుగారు కొనుక్కున్న రత్నం అంటే ఖచ్చితంగా ఖరీదైందే అవుతుందని, ప్రతి వాళ్ళు దీని ఖరీదు 30 లక్షలని, కొంతమంది 50 లక్షలని చెప్తున్నారని, ఆ రత్నపు విలువని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని చాటింపు వచ్చింది ఒకరోజు. వచ్చేసరికల్లా సరే ఈ వ్యాపారస్తుడు అన్నాడు, మన దగ్గర ఉన్న ఈ కుర్రాడు ఉన్నాడు కదా ప్రవరుడు, వీడికి చాలా బాగా తెలుసు, ఇతన్ని తీసుకెళ్తామన్నాడు. తీసుకెళ్లారు. ప్రతి వాళ్ళు 30 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 దాకా ఇచ్చేయచ్చు అని చెప్తున్న ఆ పెద్ద వజ్రాన్ని ఈ కుర్రాడు చూడంగానే, ఇది గుడ్డి గవ్వకి కూడా విలువ చేయదు, ఉట్టి గాజురాయి, కేవలం ఇందులోంచి రంగు మాత్రమే కనపడుతుంది అన్నాడు. అందరు ఆశ్చర్యపోయారు, అదేంటి అంత మాట చెప్పావు, బోళ్ళంతా రేటు పెట్టి కొన్నారు రాజుగారంటే, కావాలంటే ఒక ఇనప పలక తెప్పించండి నేను చెప్తానన్నాడు. ఒక పెద్ద ఇనప ఫ్రేమ్ లాంటిది ఐరన్ది తెప్పించారు. ఈ కుర్రాడు ఈ రాయి ఇట్లా ఇట్లా ఎగరేసి పాట్ మన దానికేసి కొట్టేసరికి చిన్న చిన్న నువ్వు గింజంత ముక్కలైపోయింది. అది రత్నం పగలదు కదా, అవునండి, గాజురాళ్లే పగిలిపోతాయి, ఇనపది తగిలేసరికల్లా పగిలిపోతుంది. అందరూ ఆశ్చర్యపోయారు, అయ్య బాబోయ్ వీడికి ఎంత తెలివైన వాడు, వస్తువు చూడంగానే చిన్న కుర్రాడు, వీడికి 25 ఏళ్ళు కూడా లేవు, 20కి 25కి మధ్యలో ఉన్న వయసు వాడు ఇంత బాగా చెప్పగలిగాడని రాజుగారు చాలా ఆశ్చర్యపోయి, నువ్వు నా దగ్గర చెయ్యి, వ్యాపారస్తుడి దగ్గర కాదు ఉద్యోగం అని చెప్పి రాజు తన దగ్గర పెట్టుకున్నాడు. అయితే ఇతను మితభాషి, జాగ్రత్తగా మాట్లాడతాడు, అప్పుడప్పుడు మాట్లాడతాడు, మాట్లాడినవి తెలివైన మాటలు. దాంతో ఈ రాజుకి అప్పుడున్న అమాత్యుడు ఒక ఆయన మరణిస్తే రాజుగారు అన్నారు, నువ్వు అమాత్యుడిగా పనిచేయి, నాకు రత్నాల పరీక్ష ఎలాగూ చేస్తావు, అమాత్యుడిగా కూడా పనిచేయమని తన దగ్గర మంత్రిగా నియమించుకున్నాడు ప్రవరుణ్ణి. అంతవరకు సత్రంలో ఉంటున్నటువంటి ప్రవరుడి కుటుంబం అంటే కుటుంబంగా చలామణి అవుతున్నటువంటి ఈ అమ్మాయి, రాజుగారి అమ్మాయి ఉంది కదా, ఆ పనిచేసే ముసలిమామ, వీళ్ళంతా కలిసి మంత్రి గారికి ఇచ్చిన బిల్డింగ్లోకి మారిపోయారు.
కలిసి ఉండటం మొదలుపెట్టారు, ఒకటే చోట ఉన్నారు. అయితే ఈ కందర్పకేతువు ఏం చెప్పాడంటే, నీకు ఒక రహస్యం చెప్పాలోయ్, చాలా కాలం క్రితం నేను ఒక అత్యద్భుతమైన అందగత్తెని సమీప ద్వీపం నుంచి తెప్పించాను. ఆ అమ్మాయి నాతోటి కలవటం లేదంటే పెళ్లి చేసుకుందామని అడిగాను, ఇంకా ఒప్పుకోలేదు. నువ్వు బాగా మాట్లాడతావు కదా, ఒకసారి వెళ్ళి అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయిని లైన్ చేయమని చెప్పాడు. ఒప్పించమన్నాడు. ఒప్పించమనేసరికల్లా ఇతను వెళ్ళేసరికల్లా ఆ అమ్మాయిని చూస్తే అత్యంత అపురూపమైన సౌందర్యవతి, పైగా వివాహితగా తెలుస్తోంది. ఈ రాజుకి ఏం పని లేదు, ఎవరి పెళ్ళానో తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నాడని, అమ్మాయి ఎవరు మీరు, ఎక్కడ వాళ్ళు, ఈ రాజు సరైన వాడు కాదని నాకు అర్థమైంది మిమ్మల్ని చూశాక అని అడిగేసరికల్లా ఆ అమ్మాయి కాస్త ఏడ్చి సోకాలు పెట్టి కథ అంతా చెప్పింది. తన కథ అంతా చెప్పింది. వసంతుడని ఒక రాజకుమారుడు నన్ను వివాహం చేసుకున్నాడు, అతను తన స్నేహితులతో వచ్చాడు, ఒక మర్రి చెట్టు ఎక్కి మా ఊళ్ళోకి వచ్చాడు. చెప్పేసరికల్లా ఇతను తెలబోయాడు, అయ్యో వసంతుడు మా రాజకుమారుడే, మేమే కలిసి వచ్చాము, మేము 5గురిలో నేను 3వ వాడిని, అమ్మ నువ్వు కంగారు పడకు, నా స్నేహితుడు వచ్చేందుకు మార్గాన్ని నేను కనిపెడతా, నువ్వు ధైర్యంగా ఉండు, నీ సోదరుడితో ఉన్నానని భావించు, నీ అన్నదమ్ముడే ఇక్కడ ఉన్నాడని భావించు, నువ్వేం భయపడద్దన్నాడు. ఏం చేశాడు, ఒక చిత్రకారుని పిలిచి అరే నా బొమ్మ ఇరా అని వేయించుకున్నాడు. తనదొక పిక్చర్ వేయించి ఆ పిక్చర్ని ఈ హేలానగరంలోకి ఎంటర్ అవుతూ ఉండగానే ఉండే ఒక సత్రం దగ్గర తగిలింపించాడు. అక్కడ ఉండే కాపలా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఎవరైనా ఈ చిత్రపటాన్ని శ్రద్ధగా చూస్తే వాళ్ళని నా దగ్గరికి తీసుకురా అని చెప్పి ఏర్పరిచాడు. సరే క్రమంగా ఏమైంది, వీళ్ళు ఒకచోటే ఉంటున్నారు కదా, ఇది ఏర్పరిచిన తర్వాత ఈ కాంచనవల్లి ఇతనితో పాటు వచ్చిన రాజుగారి అమ్మాయింది కదా, ఆ అమ్మాయి ఏమనుకుందంటే, వీడు చాలా తెలివైన వాడు, బుద్ధిమంతుడుగా ఉన్నాడు, జయంతుడేదో అత్యద్భుతమైన వాడు అనుకుని వాడి కోసం వీడి వెనకాల పడి వచ్చాను, ఇతను బుద్ధిమంతుడు, పైగా ఒక రాజ్యానికి ఇంత క్షణాల్లో మంత్రి అయిపోయిన వీడి సమర్థత ముందు ఇంకా ఎవరు పనికిరారనుకుని ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ ముసల్మామ ద్వారా అతన్ని అప్రోచ్ అయ్యి, నన్ను వివాహం చేసుకో, ఎలాగూ నేను నీతోటి వచ్చేసాను, మనం భార్యాభర్తలుగానే చలామణి అవుతున్నాం, నిజంగానే భార్యాభర్తలు అవుదాము, నాకు చిన్నతనం నుంచి కలిసి పెరగటం వల్ల జయంతుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, భగవంతుడు మా ఇద్దరికి కూర్చలేదు, నీతో జత కలిపాడు, విధివశాత్తు మన ఇద్దరం ఒక చోట చేరాం కాబట్టి వివాహం చేసుకుందామని ప్రపోజ్ చేసింది. సరే ఇతను ఒప్పుకున్నాడు. ఇప్పుడు అప్పటిదాకా భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మా పెళ్లి అంటే బాగుండదు కదా, నిశ్శబ్దంగా వాళ్ళ ఇంట్లోనే పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ హాయిగా వాళ్ళ దారిని వాళ్ళు ఉండటం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత ఏం జరిగిందో వచ్చే మజిలీ కథలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే రమ్య. నమస్తే జై. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.